స్వధర్మపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాశ్చేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అనువాదము: క్షత్రియునిగా నీ స్వధర్మము ననుసరించి ధర్మానుగుణమైన యుద్ధము చేయుట కంటెను మేలైనది మరియొకటి లేదని నీవు గ్రహింపవలెను. అందుచే నీవీ విషయమున సంశయింపనవసరము లేదు. భాష్యము: వర్ణాశ్రమములకు సంబంధించిన 4 వర్ణములలో సత్పరిపాలనకు సంబంధించిన రెండవ వర్ణమునకు క్షత్రియ వర్ణమని పేరు. క్షత్రము అనగా హాని నుండి రక్షించువాడు కనుక క్షత్రియుడని పిలువబడును. త్రాయతే అనగా రక్షించును. సాధారణముగా అడవిలో క్రూరజంతువులను చంపుటకు క్షత్రియులకు శిక్షణ ఇవ్వబడును. క్షత్రియులు అడవికి వెళ్లి ఒంటరిగా పులిని ముఖాముఖి ఎదిరించి ఖడ్గసహాయముతో పోరాడును. ఆ పులి మరణించినచో దానికి రాజలాంఛనములతో దహనక్రియలు జరుపబడును. ఇప్పటికిని రాజస్థాన్ రాష్ట్రము జైపూరు నందలి క్షత్రియ వంశరాజుల చేత ఈ విధానము అనుసరించబడుచున్నది. కొన్నిసార్లు ధర్మము కొరకై హింస ఎనునది అవసరమగు చుండుటచేత క్షత్రియులను ఎదిరించి చంపుటకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. కనుకనే క్షత్రియులు నేరుగా సన్యాసాశ్రమమును గ్రహించుటకు ఉద్దేశింపబడలేదు. రాజకీయములందు అహింస యనునది ఒక తంత్రము కావచ్చునేమో గాని అది ఎన్నడును ఒక సిద్ధాంతము కాదు. కనుకనే ధర్మశాస్త్ర గ్రంథములందు ఈ క్రింది విధముగా తెలుపబడినది: అహవేషు మిథోన్యోన్యం జిఘాంసంతో మహీక్షిత యుద్ధమానా పరం సక్త్యా స్వర్గం యాస్త్యపరాంముఖా. మనుస్మృతి: యజ్ఞేషు పశవో బ్రాహ్మన్ హన్యంతో సతతం ద్విజై. సంస్కృత: కిల మన్రైశ్చ తేపి స్వర్గమవాప్నువన్. మహాభారతము: యాగాగ్నిలో పశువులను హేమము చేయుట ద్వారా బ్రాహ్మణులు స్వర్గలోకములను పొందునట్లు శత్రురాజులతో యుద్ధరంగమున పోరాడుతూ మరణించునట్టి రాజు లేదా క్షత్రియుడు స్వర్గలోకములను పొందుటకు అర్హుడగును. కనుక ధర్మము కొరకై యుద్ధరంగమున చంపుట మరియు యాగాగ్నిలో పశువులను హేమము చేయుట ఏమాత్రము హింసాయుత కార్యక్రమములుగా భావింపబడవు. ఎందుకనగా ధర్మసూత్రముల వలన ప్రతియొక్కరికి లాభమే కలుగగలదు. ఒక దేహము నుండి మరొక దేహమును పొందుట అను పరిణామ పద్ధతి లేకుండగనే యజ్ఞమునందు వధింపబడిన జంతువు వెంటనే ఉత్తమమైన మానవ జన్మను నేరుగా పొందును. అట్లే యజ్ఞములు అనుసరించు బ్రాహ్మణులు స్వర్గలోకములను పొందునట్లుగా యుద్ధమునందు మరణించిన క్షత్రియులు కూడా స్వర్గలోకములను పొందుదురు. స్వధర్మము 2 రకములు. ముక్తిని పొందనంత వరకు మానవుడు తాను పొందినట్టి ప్రత్యేక దేహమునకు అనుగుణమైన ధర్మసూత్రములననుసరించి ముక్తిని పొందుట కొరకే విధ్యుక్త ధర్మములను నిర్వర్తింపవలెను. ముక్తిని పొందిన పిమ్మట స్వధర్మము దేహాత్మబుద్ధికి సంబంధించినది కాకుండా ఆధ్యాత్మికము కాగలదు. దేహాత్మబుద్ధిని కలిగియున్నంత కాలము బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు ప్రత్యేకమైన స్వధర్మములు కలవు. ఈ స్వధర్మములు అనివార్యములు. వాస్తవమునకు స్వధర్మము భగవానునిచే నిర్ణయింపబడును. ఈ విషయము 4వ అధ్యాయమునందు వివరింపబడును. దేహాత్మ బుద్ధితో చేయబడెడి స్వధర్మము వర్ణాశ్రమ ధర్మమనబడును. ఇది మానవుని ఆధ్యాత్మిక అవగాహనకు సోపానము వంటిది. వర్ణాశ్రమ ధర్మనిర్వహణ యందు గుణములననుసరించి యున్నట్టి ప్రత్యేక ధర్మములు మానవ నాగరికత ఆరంభమగును. ఉత్తమ ప్రమాణములననుసరించి ఏ రంగము నందైనను స్వధర్మమును నిర్వహించినచో అది మానవుని ఉత్తమ జన్మమునకు ఉద్ధరించును. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా
పార్థ లభంతో యుద్ధమీదృశం. అనువాదము: ఓ పార్థ, స్వర్గద్వారములను తెరుచునటువంటి యుద్ధావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందునటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు. భాష్యము: ఈ యుద్ధము నందు నాకేమియు శుభము కన్పించుట లేదు. ఇది శాశ్వత నరకవాస స్థితినే కలిగించును అని పలుకుచున్న అర్జునుని నైజమును జగద్గురువుగా శ్రీకృష్ణ భగవానుడు ఖండించుచున్నాడు. కేవలము అజ్ఞానము చేతనే అర్జునుడు అట్లు పలుకుచుండెను. అతడు తన స్వధర్మ నిర్వహణము నందు అహింసను పాటింపదలచెను. క్షత్రియుడు యుద్ధరంగమున నిలిచి అహింసను పాటింపదలచుట యనునది మూర్ఖుల సిద్ధాంతము. వ్యాసదేవుని జనకుడు గొప్ప ఋషియైన పరాశరుడు రచించిన పరాశర స్మృతి నందు ఈ క్రింది విధముగా చెప్పబడినది: క్షత్రియో హి ప్రజా రక్షన్ శస్త్రపాణి ప్రదండయన్ నిర్జిత్య పరసైన్యాది క్షితిం ధర్మేణ పాలయేత్. ప్రజలను అన్ని రకములైన కష్టముల నుండి రక్షించుట క్షత్రియుని ధర్మము. శాంతిభద్రతలను నెలకొల్పుట కొరకై తగిన సమయములందు అతడు హింసావృత్తిని అవలంబింపవలసి యుండును. అతడు శత్రురాజుల సైన్యమును ఓడించిన పిమ్మట ధర్మానుసారముగా రాజ్యపాలన చేయవలెను. ఈ విషయములను పరిశీలించినచో అర్జునుడు యుద్ధమును త్యజించుటకు ఎట్టి కారణము కనపడదు. అతడు శత్రువులను జయించినచో రాజ్యముననుభవించును. ఒకవేళ యుద్ధరంగమున మరణించినచో స్వర్గద్వారములు తెరవబడును. దానితో అతడు స్వర్గాలోకములను చేరగలడు. కనుక ఏ విధముగా చూచినను యుద్ధము చేయుట అతనికి లాభదాయకమే. అధ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మ కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అనువాదము: ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును నిర్వహింపనిచో స్వధర్మమును నిర్లక్ష్యపరచినందులకు నిశ్చయముగా పాపము నొందుటయే కాక యోధుడుగా నీ కీర్తిని కూడా నీవు కోల్పోవుదువు. భాష్యము: అర్జునుడు ప్రసిద్ధిగాంచిన యోధుడు. శివునితో సహా పలువురు దేవతలతో యుద్ధము చేసి అతడు గొప్ప కీర్తిని సంపాదించెను. వేటగాని రూపములో నున్నట్టి శివునితో పోరాడి అతనిని ఓడించెను. ఆ విధముగా అతడు శివుని మెప్పించి అతని నుండి పాశుపతాస్త్రము ను బహుమానముగా పొందెను. అర్జునుడు గొప్ప యోధుడని అందరూ ఎరుగుదురు. ద్రోణాచార్యుడు కూడా అతనికి అనేక వరములను మరియు గురువును కూడా వధింపగల శక్తివంతమైన ప్రత్యేక ఆయుధమును అతనికి ప్రసాదించెను. ఈ విధముగా అర్జునుడు పలువురు పెద్దల నుండియు యుద్ధమునకు కావలసిన అర్హతలను సాధించెను. ఈ విధముగా స్వర్గాధిపతి మరియు జనకుడైన ఇంద్రుని నుండి అతడు వరములను పొందెను. కాని ఇప్పుడు అతడు యుద్ధమును త్యజించినచో అతడు క్షత్రియునిగా తన స్వధర్మమును నిర్లక్ష్యపరుచుటయే కాకుండా యుద్ధము నుండి విరమించుట ద్వారా అతడు నరకమును పొందును. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే. అనువాదము: జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకొందురు. గౌరవము గలవానికి అపకీర్తి ఎనునది మరణము కంటెను దారుణమైనది. భాష్యము: అర్జునుని యుద్ధవిముఖతను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు తత్వబోధకునిగా మరియు మిత్రునిగా తన తుది తీర్పును ఈ విధముగా తెలుపుచున్నాడు. ఓ అర్జునా, యుద్ధమును ఆరంభించుటకు మునుపే నీవు యుద్ధరంగమును వీడినచో జనులు నిన్ను పిరికివాడందురు. ఒకవేళ జనులు నిన్ను నిందించినను రణరంగము నుండి పారిపోవుట చేత ప్రాణములను దక్కించుకోవచ్చునని భావించుట కంటెను నీవు యుద్ధమున మరణించుటయే ఉత్తమమని నా అభిప్రాయము. గౌరవము గల నీవంటివానికి అపకీర్తి ఎనునది మరణము కంటెను దారుణమైనది.
కనుక ప్రాణభీతితో నీవు యుద్ధము నుండి పారిపోరాదు. యుద్ధమున మరణించుటయే ఉత్తమము. అది నా స్నేహమును దుర్వినియోగపరచుట నుండియు మరియు సంఘము నందు గౌరవమును కోల్పోయి అపకీర్తిని పొందుట నుండియు నిన్ను కాపాడును. కనుకనే అర్జునుడు యుద్ధరంగమును వీడిపోవుట కంటను దానియందు మరణించుటయే ఉత్తమమని భగవానుని తుది తీర్పు. భయాద్రనాదుపరతం మంస్యక్తే త్వాం మహారథా యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. అనువాదము నీ పేరు ప్రతిష్ఠల ఎడ గొప్ప గౌరవమును కలిగియున్న సేనానాయకులు భయము చేతనే యుద్ధరంగమును నీవు వీడితివని భావించి నిన్ను చులకన చేయుదురు. భాష్యము శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తన తుది తీర్పును ఇంకను ఇట్లు కొనసాగించుచున్నాడు. సోదరులు మరియు పితామహుని పట్ల గల జాతిచేతనే యుద్ధరంగమును వీడితివని దుర్యోధనుడు, కర్ణుడు వంటి సేనానాయకులు భావింతురని నీవు భావింపకుము. ప్రాణభయము చేతనే నీవు అట్లు పలాయనమైతివని వారు భావించెదరు. దానితో నీ పేరు ప్రతిష్ఠల ఎడగల వారి గొప్ప అభిప్రాయము నశించిపోవును. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అనువాదము నీ శత్రువులు నిన్ను పలు నిర్ణయ వాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందింతురు. ఇంతకంటెను నీకు దుఃఖతరమైనది మరేమీ గలదు? భాష్యము అర్జునుడు చూపించిన అవాంఛితమైన జాలిని చూసి శ్రీకృష్ణ భగవానుడు తొలుత ఆశ్చర్యపడెను. అట్టి జాలి అనార్యులకు మాత్రమే తగినదని అతడు వివరించి తెలిపెను. ఈ విధముగా భగవానుడు అనేక వాక్యములతో అర్జునుని దాక్షిణ్యబుద్ధికి విరుద్ధముగా తన వాదనను నిరూపించి యున్నాడు. అహతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా నా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌనేయ యుద్ధాయ కృత నిశ్చయః. అనువాదము ఓ కౌన్లేయ, నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుటయో లేక యుద్ధమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరుగగలదు. కావున కృత నిశ్చయుడవై నిలిచి యుద్ధము చేయుము. భాష్యము అర్జునుని పక్షమునకు జయము కలుగునను నిశ్చయము లేకున్నను అతడు యుద్ధము చేయవలసియే యున్నది. ఎందుకనగా అట్టి యుద్ధమునందు మరణించినను అతడు స్వర్గలోకములను పొందుటకు అవకాశము కలదు. సుఖదు ఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమవాప్స్యసి. అనువాదము సుఖదుఃఖములను గాని లాభనష్టములను గాని జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయుము. అట్లు చేయుటచే నీకెప్పుడును పాపము కలుగదు. భాష్యము తాను యుద్ధమును వాంఛించుచున్నందున యుద్ధము కొరకే అర్జునుడు యుద్ధము చేయవలెనని శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు నేరుగా చెప్పుచున్నాడు. కృష్ణ చైతన్యముతో కూడిన కర్మల యందు సుఖదుఃఖములకు కాని లాభనష్టములకు కాని జయాపజయములకు కాని ఎట్టి పరిగణము లేదు. ప్రతి కార్యమును శ్రీకృష్ణుని సంతృప్తి కొరకే చేయవలెననున్నది ఆధ్యాత్మిక చైతన్యము. కనుకనే అట్టి భౌతిక కర్మల వలన ఎట్టి బంధము కలుగదు. తన ఇంద్రియ తృప్తి కొరకు కర్మ చేయువాడు తప్పక బద్ధుడగును. అట్టి కర్మ సాత్వికమైనను లేక రాజసికమైనను వాటిని అనుగుణమైన మంచి లేదా చెడు ఫలములు అతనికి ప్రాప్తించియే తీరును. కాని కృష్ణ చైతన్యము నందు సంపూర్ణముగా శరణు పొందినవాడు అట్లుగాక ఎవ్వరికినీ రుణపడడు మరియు బద్ధుడు కాడు. కాని సామాన్య కార్యములందు ఆసక్తుడైనవాడు రుణపడియుండును. శ్రీమద్భాగవతమ నందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది. దేవర్షిభూతాప్తనృణాం పితృణాం న కింకరో నాయమృణీ చ రాజన్ సర్వాత్మనాయ
శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. సర్వధర్మములను విడిచి ముకుందుడైన శ్రీకృష్ణునికి సంపూర్ణముగా శరణు పొందినవాడు దేవతలకు గాని ఋషులకు గాని సామాన్య జనులకు గాని బంధువులకు గాని పితృదేవతలకు గాని రుణపడి యుండడు మరియు వారికి సేవకుడు కాబోడు. ఈ శ్లోకమున శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన పరోక్ష సూచన ఇదియే. రాబోవు శ్లోకములలో ఈ విషయము మరింత స్పష్టముగా వివరింపబడును. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. అనువాదము ఇంతవరకు నేను సాంఖ్యము ననుసరించి ఈ ఆత్మజ్ఞానమును నీకు వివరించితిని. ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మరూపమున వివరించెదను వినుము. ఓ పృథుకుమారా, నీవు అట్టి జ్ఞానముననుసరించి వర్తించినచో కర్మబంధము నుండి విముక్తుడవు కాగలవు. భాష్యము వైదిక నిఘంటువైన నిరుక్తి ననుసరించి సాంఖ్యము అనగా సంపూర్ణముగా వివరించునదని అర్థము. సాంఖ్యము అనునది ఆత్మ యొక్క వాస్తవ స్వభావమును వివరించు తత్వము. యోగ అనగా ఇంద్రియముల నియంత్రణను కూడియుండును. ఇక్కడ యుద్ధము చేయరాదనెడి అర్జునుని ప్రతిపాదన ఇంద్రియ తృప్తిపై ఆధారపడియున్నది. ధృతరాష్ట్రుని పుత్రులైన తన సోదరులను బంధువులను యుద్ధములో జయించి రాజ్యము ననుభవించుట కంటెను వారిని యుద్ధములో వధింపకుండుట తనకు అధికమైన ఆనందమును కలగజేయునని భావించుట చేత అతడు తన ప్రధాన ధర్మమును విస్మరించి యుద్ధము నుండి విరమింపగోరెను. అర్జునుడు యోచించిన ఈ రెండు విషయములును ఇంద్రియ తృప్తికి సంబంధించిన మూల సిద్ధాంతములే. వారిని జయించుటచే కలిగెడి ఆనందము మరియు వారిని సజీవులుగా చూచుటచే కలుగు ఆనందమును రెండును కూడా జ్ఞానధర్మములను త్యజించి దేహాత్మబుద్ధి సిద్ధాంతముపై ఆధారపడియున్నవి. కనుక పితామహుని దేహమును వధించుట అతని నిజమైన ఆత్మను వధించుట కాదని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు వివరింపదలిచెను. జీవులందరునూ ఆత్మస్వరూపులైనందున తాను మరియు ఇతరులందరునూ శాశ్వతముగా వ్యక్తిత్వము గలవారిగా అన్నివేళలా భూత భవిష్యత్తు వర్తమానములందు కొనసాగగలరని భగవానుడు వివరించెను. కేవలము మనము దేహములనే ఎన్నో విధములుగా మార్చుచున్నాము. అయినను వాస్తవమునకు దేహబంధము నుండి విముక్తి పొందినను మనము వ్యక్తిత్వమును నిలుపుకుందుము. ఈ విధముగా ఆత్మ మరియు దేహములకు సంబంధించిన విశ్లేషాత్మక వివరణను శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసెను. వివిధ దృక్కోణములలో కావింపబడిన ఆత్మ మరియు దేహములకు సంబంధించిన వివరణాత్మక జ్ఞానమే నిరుక్తి ననుసరించి సాంఖ్యజ్ఞానముగా తెలుపబడినది. ఈ సాంఖ్య జ్ఞానమునకు మరియు నాస్తికుడైన కపిలునిచే తెలుపబడిన సాంఖ్య తత్వమునకు ఎట్టి సంబంధము లేదు. నాస్తికుడైన ఈ కపిలుని సాంఖ్యమునకు చాలా కాలము క్రితమే శ్రీకృష్ణుని అవతారమైన కపిల భగవానునిచే శ్రీమద్భాగవతము నందు తన తల్లియైన దేవహూతికి సాంఖ్యతత్వము వివరింపబడినది. అతడు అందులో పరమపురుషుడు లేదా భగవానుడు క్రియాశీలుడుగానుండుననియు మరియు అతడు ప్రకృతిపై దృష్టిని ప్రసరించుట చేత సృష్టి కార్యక్రమమును నిర్వహించుననియు స్పష్టముగా తెలియజేసెను. విషయము వేదములందు మరియు గీతయందును అంగీకరింపబడినది. భగవానుడు ప్రకృతిపై దృష్టిని సారించి దాని గర్భమునందు అణువు జీవాత్మలను ప్రవేశపెట్టెననియు వేదములు తెలియజేయుచున్నవి. ఆ జీవులందరునూ ఈ భౌతిక జగత్తున ఇంద్రియ తృప్తి కొరకై శ్రమించుచు భౌతిక శక్తియైన మాయవశమున
తమకు తాము భోక్తలుగా భావించుచున్నారు. ఈ భోగానుభవమనెడి మనోప్రవృత్తి జీవుడు ముక్తస్థితి యందును భగవానునిలో ఐక్యము కావలెనని భావనగా జీవుని పీడించును. ఇట్టి భావనయే మాయ, ఇంద్రియ భోగాపు భ్రాంతి యొక్క చివరి వల. అట్టి ఇంద్రియ తృప్తి కర్మలతో కూడినట్టి అనేక జన్మలు అట్లు గడిచిన పిమ్మట మహాత్ముడైనట్టి వాడు వాసుదేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు పొందుట చేత పరతత్వాన్వేషణ సఫలము కాగలదు. అర్జునుడు ఇదివరకే శ్రీకృష్ణుని శరణు వేడి అతనిని తన ఆధ్యాత్మికాచార్యునిగా అంగీకరించి యుండెను. శిష్యస్తే హం సాధి మాం త్వాం ప్రపన్నం. కనుకనే ఏ విధముగా అర్జునుడు బుద్ధియోగము లేక కర్మయోగము ద్వారా కర్మనొనరింపవలెనో భగవానుడిప్పుడు తెలుపబోవుచున్నాడు. మరో మాటలో శ్రీకృష్ణ భగవానుని ప్రీతి కొరకై భక్తియుక్త సేవా సాధన విధానము బోధించుచున్నాడు. ప్రతియొక్కరి హృదయము నందు పరమాత్మ రూపమున నెలకొనినట్టి భగవానునితో ప్రత్యక్ష సంబంధమును కలిగియుండుటయే బుద్ధియోగమని దశమధ్యాయపు 10వ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. అట్టి ప్రత్యక్ష సంబంధము భక్తియుక్త సేవ లేకుండా కలుగబోదు. కనుకనే కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొనినవాడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక కృపచే బుద్ధియోగ స్థితిని వెంటనే పొందగలుగును. కనుక శుద్ధ ప్రేమతో తన భక్తియుక్త సేవయందు నెలకొనిన వారికే భక్తియోగమును గూర్చిన శుద్ధ జ్ఞానమును ప్రసాదింతునని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. దానితో భక్తుడు శాశ్వతానందముతో కూడినట్టి భగవద్ధామమున భగవానుని సులభముగా చేరగలడు. ఈ విధముగా ఈ శ్లోకమునందు తెలుపబడిన బుద్ధియోగమనునది భగవానుని భక్తియుక్త సేవయే. ఇందులో పేర్కొనబడిన సాంఖ్యమను పదమునకు నాస్తికుడైన కపిలుడు ప్రతిపాదించిన సాంఖ్యయోగకును ఎట్టి సంబంధమును లేదు. కనుకనే ఇక్కడ తెలుపబడిన సాంఖ్యయోగకును మరియు నాస్తిక సాంఖ్యకును సంబంధము కలదని ఎవ్వరునూ భావింపరాదు. ఆ కాలమున అట్టి తత్వమునకు ఎట్టి ప్రభావము లేకుండెను. అంతేకాకుండా నాస్తికమైన అట్టి తాత్విక కల్పనలను ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావించుటకు యత్నించును? శ్రీమద్భాగవతము నందు యథార్థమైన సాంఖ్యతత్వము కపిల భగవానునిచే వర్ణింపబడినది. ఆ సాంఖ్యమునకు కూడా ప్రస్తుతాంశములతో ఎట్టి సంబంధము లేదు. ఇక్కడ సాంఖ్యము అనగా ఆత్మ మరియు దేహముల విశ్లేషణాత్మక వివరణము. అర్జునుని బుద్ధియోగకు లేక భక్తియోగ స్థితికి ఉద్ధరించుట కొరకై శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క విశ్లేషాత్మకమైన వివరణము అందించెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన సాంఖ్యము మరియు శ్రీమద్భాగవతమునందు కపిలుడు తెలిపిన సాంఖ్యములు సమానములు మరియు ఒకటే. అవి రెండును భక్తియోగమునే వివరించుచున్నవి. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు బుద్ధిహీనులైన వారు మాత్రమే సాంఖ్యయోగము మరియు భక్తియోగముల నడుమ భేదమును కల్పింతురని చెప్పుచున్నాడు. సాంఖ్యయోగౌ పృథక్ బాలా ప్రవదంతినా పండితా సంతోషం. నాస్తిక సాంఖ్యయోగతో భక్తియోగకు ఎట్టి సంబంధము లేదు. అయినను కొందరు అల్పబుద్ధులు భగవద్గీత యందును ఆ నాస్తిక సాంఖ్యయోగమే తెలుపబడినదని పలుకుదురు. కనుక బుద్ధియోగము అనగా భక్తియుక్త సేవ, కృష్ణ చైతన్యము యొక్క పరిపూర్ణ జ్ఞానము మరియు ఆనందముతో కర్మనొనరించుట అని ప్రతియొక్కరు ఎరుగవలెను. భగవానుని ప్రీతి కొరకై కర్మనొనరించువాడు ఆ కార్యము ఎంత కష్టమైనను బుద్ధియోగ సిద్ధాంతములననుసరించి కర్మ చేయుచు సర్వదా పరమానందమును పొందుచుండును.
ఆ విధమైన భగవత్ సేవ ద్వారా భగవానుని కృపచే మానవుడు ఆధ్యాత్మిక అవగాహనను అప్రయత్నముగానే పొందును. ఆ విధముగా జ్ఞాన సముపార్జన కొరకై ఇతర ప్రత్యేక ప్రయత్నములేవి చేయకుండగనే అతనికి ముక్తి లభించుచున్నది. కృష్ణ చైతన్యమునందు కర్మచేయుటకు మరియు ఫలాపేక్షతో కర్మచేయుటకును, ముఖ్యముగా తన కుటుంబము కొరకు గాని భౌతిక సుఖము కొరకు గాని చేయబడు కర్మకు గొప్ప భేదము గలదు. కనుకనే బుద్ధియోగము అనగా మనము చేయు కర్మ యొక్క ఆధ్యాత్మిక గుణమయ్యున్నది. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అనువాదము: ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. భాష్యము: కృష్ణ చైతన్యముతో కర్మనునరించుట లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మను చేయుటయే మిక్కిలి మహోన్నత దివ్యకార్యము. అటువంటి కార్యమును స్వల్పముగా ఆరంభించినను అందులో ఎటువంటి ఆటంకములు ఏర్పడవు. అంతేకాకుండా అట్టి స్వల్పయత్నము ఏనాడును నశించదు. భౌతిక పరిధిలో ప్రారంభించబడు ఏ కర్మనైనను కార్యమైనను పూర్తి చేయవలసియే యుండును. లేనిచో ఆ యత్నమంతయు విఫలమగును. కాని కృష్ణ చైతన్యమునందు ప్రారంభింపబడిన కర్మ పూర్తి చేయబడకపోయినను శాశ్వత ప్రభావమును కలిగియుండును. కనుకనే కృష్ణ చైతన్యము నందు చేయబడు అట్టి కార్యము పూర్తి కాలేకపోయినను దాని కర్త ఏ విధమైన నష్టమును పొందడు. కృష్ణ చైతన్య కార్యము 1% పూర్తి అయినను శాశ్వత ఫలమును కలిగియుండి తదుపరి ప్రారంభము 2% నుండి మొదలగును. కాని భౌతిక కర్మయందు 100 పాళ్ళు సఫలత కలగనిదే లాభము చేకూరదు. అజామిళుడు తన ధర్మమును కృష్ణ చైతన్యమునందు స్వల్పముగానే నిర్వర్తించినను భగవానుని కృపచే అతడు చివరికి 100 పాళ్ళ ఫలితమును పొందెను. శ్రీమద్భాగవతము నందు ఈ విషయమునకు సంబంధించి ఒక చక్కని శ్లోకము గలదు. త్వక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్భజన్న పక్వో థ పతేత్తతో యది యత్ర క్వ వాభద్రమభూదముష్య కింకో వార్ధ ఆష్తో భజతాం స్వధర్మత. ఎవ్వరైనను స్వధర్మములను విడిచి కృష్ణ చైతన్యమునందు కర్మలు చేయువాడు ఆ కర్మలను పూర్తి చేయజాలనందున పతనమైనచో అతనికి ఎట్టి నష్టము కలుగును. మరియు అతడు లౌకిక కర్మలను పరిపూర్ణముగా నొనరించువాడు పొందు లాభమేమిటి? క్రైస్తవులు కూడా ఈ విషయమునే ఇట్లు పలుకుదురు. మానవుడు సమస్త ప్రపంచమును సాధించినను శాశ్వతమైన ఆత్మను కోల్పోయినచో అతడెట్టి లాభమును పొందగలుగును? భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు దేహముతోనే ముగిసిపోవును. కాని కృష్ణ చైతన్యము నందు చేయబడు కర్మలు దేహత్యగానంతరము కూడా మానవుని తిరిగి కృష్ణ చైతన్యము వైపుకే గోనిపోవును. తదుపరి జన్మమున అట్టివాడు ఉత్తమ సంస్కృతి కలిగిన బ్రాహ్మణుల గృహమునందు గాని లేదా సంపన్నుల గృహము నందు గాని జన్మించుటకు అవకాశము తప్పక పొందగలుగును. అట్టి జన్మము మానవునకు మరింత పురోగతి సాధించుటకు అవకాశము కలిగించును. ఇదియే కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మ యొక్క అద్వితీయ లక్షణము. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అనువాదము: ఈ మార్గమునందున్నవారు స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యమును కలిగియుందురు. ఓ కురునందనా, స్థిర నిశ్చయము లేనివారి బుద్ధి అనేక విధములుగా నుండును. భాష్యము: కృష్ణ చైతన్యము ద్వారా మానవుడు జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వ స్థితికి చేరగలడనెడి మానవుని దృఢ నిశ్చయమే
వ్యవసాయాత్మికా బుద్ధి ఎనబడును. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల ఇట్లు తెలుపుచున్నది. శ్రద్ధ శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయం కృష్ణ భక్తి కోయిలే సర్వ కర్మ కృత హెవి. శ్రద్ధ అనగా ఉదాత్తమైన ఒక విషయమునందు నిశ్చల విశ్వాసము. మానవుడు కృష్ణ చైతన్య కార్యములందు నెలకొని యున్నప్పుడు వంశాచారములకు గాని సంఘాచారములకు గాని లేక దేహాచారములకు గాని లోబడి కర్మ నొనరింపనవసరము లేదు. కామ్య కర్మలు మానవుని పూర్వజన్మము నందలి మంచి చెడుల ఫలితముల ననుసరించి చేయునట్టివి. హృదయమునందు కృష్ణ చైతన్యము జాగృతమైనవాడు తన కార్యములయందు సత్ఫలితముల కొరకై యత్నింపనవసరము లేదు. అతడు కృష్ణ చైతన్యమున స్థితుడైనంతటనే కార్యకలాపములన్నీ కూడా గుణాతీత స్థితికి చెందినవి కాగలవు. మంచి చెడులను ద్వంద్వములచే అవి ప్రభావితములు కాకపోవుటయే అందులకు కారణము. జీవితపు భౌతిక భావనను సంపూర్ణముగా త్యాగము చేయుట ఎనునది కృష్ణ చైతన్యపు పరిపూర్ణ స్థితి. కృష్ణ చైతన్యము నందు క్రమమైన పురోగతి ద్వారా అట్టి స్థితి సహజముగానే లభింపగలదు. కృష్ణ చైతన్యవంతుడైన మానవుని స్థిర ప్రయోజనము అతని జ్ఞానముపై ఆధారపడియుండును. వాసుదేవ సర్వమితి సమ్మహాత్మా సుదుర్లభ అనగా సర్వ వ్యక్తకారణములకు వాసుదేవుడు లేక శ్రీకృష్ణుడే మూలకారణమని పూర్తిగా ఎరిగినట్టి కృష్ణ చైతన్యవంతుడైన మహాత్ముడు మిక్కిలి అరుదుగా నుండును. వృక్షపు మూలమునకు నీరు పోయుటచే మానవుడు అప్రయత్నముగనే దాని పత్రములకును శాఖలకును నీరు అందించినట్లగును. అట్లే కృష్ణ చైతన్యమున కర్మ చేయుట ద్వారా మానవుడు తనకు, తన కుటుంబమునకు, సంఘమునకు, దేశమునకు, మానవాళి సమస్తమునకు అత్యుత్తమ సేవ చేసినవాడగును. శ్రీకృష్ణుడు సంతృప్తి నొందినచో ప్రతియొక్కరు సంతృప్తి నొందగలుగుదురు. అట్టి కృష్ణ చైతన్యవంతమైన సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధియైన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమునందు చక్కగా అభ్యసింపబడును. శ్రీకృష్ణుని ప్రతినిధియైన ఆధ్యాత్మికాచార్యుడు శిష్యుని స్వభావము నెరిగి కృష్ణ చైతన్యమునందు వర్తించునట్లుగా అతనిని నిర్దేశించును. కృష్ణ చైతన్యమును పరిపూర్ణముగా ఎరుగుటకు మానవుడు స్థిరచిత్తముతో వర్తించుచు శ్రీకృష్ణుని ప్రతినిధియైన గురువును అంగీకరించి మరియు అతని ఆదేశములను జీవిత పరమ లక్ష్యములుగా భావించి వాటిని అంగీకరింపవలెను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు తమ సుప్రసిద్ధ ప్రార్థనయైన గుర్వాష్టకము నందు ఇట్లు తెలిపిరి. యస్య ప్రసాదాద్ భగవత్ప్రసాదో యస్యా ప్రసాదాన్న గతి కుతో పి ధ్యాయన్ స్తువంస్తన్య యశస్త్రిసంధ్యం వండే గురో శ్రీచరణారవిందం. ఆధ్యాత్మికాచార్యుడు సంతృప్తి చెందుట ద్వారా దేవాదిదేవుడు కూడా సంతృప్తి చెందును. ఆధ్యాత్మికాచార్యుని సంతృప్తి పరచకుండా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు. కనుకనే దినమునకు 3 సార్లు నేను ఆధ్యాత్మికాచార్యుని కృపకై ధ్యానించి ప్రార్థించి గౌరవపూర్వక ప్రణామములునర్పింతును. కాని ఈ విధానమంతయు దేహాత్మ బుద్ధికి అతీతమైన ఆత్మజ్ఞానముపై ఆధారపడియుండును. అది కేవలము సిద్ధాంతపరమైనది మాత్రమే కాకుండా ఆచరింపదగినదై యుండవలెను. అప్పుడు కామ్యకర్మల చేత వ్యక్తము చేయబడు ఇంద్రియ సుఖమునకు అవకాశముండదు. ఆ విధముగా స్థిరచిత్తము లేనివాడు పలురకాలైన కామ్యకర్మలచే ఆకర్షింపబడును. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరత పార్థ నాణ్యదస్తీతి వాదిన కామాత్మాన
స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. అనువాదము అల్పజ్ఞులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటివానిని పొందుటకై వివిధములైన కామ్యకర్మలను ఉపదేశించు వేదములందలి మృదుమధురమైన వాక్కులచే ఆకర్షింపబడుదురు. ఇంద్రియ తృప్తిని మరియు సంపన్నమైన జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి మించినది మరొకటి లేదని చెప్పుదురు. భాష్యము సాధారణముగా జనులు మందమతులై యుందురు. అజ్ఞానవశమున వారు వేదములందలి కర్మకాండ భాగములోని కామ్యకర్మల పట్లనే ఆసక్తులగుదురు. మదిర, మగువ, భౌతిక వైభవములు పుష్కలముగా లభించునట్టి స్వర్గలోకములందలి సుఖజీవనమును అనుభవించుటకు కావలసిన ఇంద్రియ తృప్తిని కలిగించు కార్యముల కంటెను మరేదియును వారు వాంఛింపరు. అట్టి స్వర్గలోకములను పొందుటకు అనేక విధములైన యజ్ఞములు, ముఖ్యముగా జ్యోతిష్ఠమ యజ్ఞములు వేదములందు ప్రతిపాదింపబడినవి. వాస్తవమునకు స్వర్గలోక ప్రాప్తిని గోరువారు అట్టి యజ్ఞములను తప్పక ఆచరించి తీరవలెనని వాటియందు చెప్పబడినది. కాని అల్పజ్ఞులు ఇదియే వేద విజ్ఞానపు సమస్త ప్రయోజనమని భావింతురు. అట్టి అనుభవశూన్య జనులకు కృష్ణ చైతన్యమునకు సంబంధించిన నిశ్చితమైన కర్మలందు నెలకొనియుండుట మిక్కిలి కష్టము. అజ్ఞానులు విషవృక్షపు పుష్పములను చూచి వాని పరిణామములనెరుగక వానిచే ఆకర్షింపబడినట్లు, అల్పజ్ఞులైన మానవులు స్వర్గసంపదల చేతను, అక్కడ ఇంద్రియ తృప్తి భోగముల చేతను ఆకర్షింపబడుదురు. వేదములలోని కర్మకాండ భాగము నందు ఇట్లు తెలుపబడినది: అపామ సోమమమృత అభూమ. ఋగ్వేదము: మేము సోమరసమును త్రాగి అమరత్వమును పొందితిమి. మరియు అక్షయం హ వై చాతుర్మాస్య యాజిన సుకృతం భవతి. కృష్ణయజుర్వేదము: చాతుర్మాస్య వ్రతమును పాటించిన వారెవరైనను అక్షయ సుకృతమును పొందుదురు. అనగా చాతుర్మాస్య వ్రతము ను పాటించిన వారెవరైనను సోమరసమును త్రాగి అమృతత్వమును మరియు ఆనందమును పొందుటకు అర్హుడగును. భౌతిక జగత్తు నందలి ఇంద్రియ భోగములననుభవించుటకు కావలసిన శక్తిని పొందుట కొరకై కొందరు సోమరసమును త్రాగుటకు మిక్కిలి ఆరాటపడుతుందురు. అట్టి మానవులు భౌతిక బంధవిముక్తి పట్ల శ్రద్ధను చూపక కేవలము ఆర్భాటము కలిగిన వైదిక యజ్ఞముల ఎదనే ఆకర్షితులగుదురు. సాధారణముగా భోగాలాలసులైన అట్టివారు స్వర్గసుఖములను తప్ప మరేదియును వాంఛింపరు. స్వర్గము నందు నందనకొననమను ఉద్యానవనములు గలవు. అంతేకాకుండా అక్కడ అందమైన స్త్రీల సాంగత్యము, కోరినంత సోమరసము కూడా లభించునని కూడా తెలుపబడినది. అట్లు దేహమునకు సంబంధించిన సుఖములనేవి నిస్సందేహముగా ఇంద్రియములకు సంబంధించి నట్టివి. కనుకనే భౌతిక జగత్తునకు అధిపతులమని భావించెడి వారెందరో అట్టి భౌతికమైన తాత్కాలిక సుఖముల పట్ల పూర్తిగా ఆసక్తులయ్యుందురు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధాన విధీయతే. అనువాదము: భోగానుభవము నందును లౌకిక సంపదలందును మిక్కిలి ఆసక్తులై వానిచే మోహపరావసులగు వారి మనస్సు నందు భగవానుని భక్తియుక్త సేవ కొరకు స్థిరమైన నిశ్చయము కలుగదు. భాష్యము: సమాధి యనగా స్థిరమైన చిత్తము. వైదిక నిఘంటువైన నిరుక్తి ఇట్లు తెలుపుచున్నది: సమ్యగాధీయతే స్మిన్ ఆత్మతత్వయాతాత్మ్యం. ఆత్మను అవగాహన చేసుకొనుటలో చిత్తము స్థిరముగా నెలకొనినచో అది సమాధి స్థితమగును.
భౌతిక ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తులైన వారికి గాని అట్టి తాత్కాలికమైన వాటిచే మోహితులగు వారికి గాని ఎన్నడునూ సమాధి సాధ్యపడదు. అట్టివారందరును దాదాపు భౌతిక శక్తిచే శిక్షింపబడినట్టివారే. త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వష్టో నిర్యోగక్షేమ ఆత్మవాన్ 2. అనువాదము వేదముల ప్రధానముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జునా, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవు కమ్ము. సుఖదుఃఖాది ద్వంద్వముల నుండియు మరియు యోగాక్షేమముల నెడి చింతల నుండియు విడివడిన వాడివై ఆత్మనిష్ఠుడవు కమ్ము. భాష్యము. భౌతిక కార్యములన్నియును త్రిగుణములతో కూడిన కర్మలతోనూ మరియు ఫలములతోనూ కూడియుండును. భౌతిక జగత్తున బంధములను కలిగించు కామ్య, సకామ ఫలములను పొందుటకే అవి ఉద్దేశింపబడినవి. వేదములు సామాన్య మానవులను ఇంద్రియ తృప్తిని కోరు స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి క్రమముగా ఉద్ధరించుట కొరకై ఉపయోగపడు సకామకర్మలను ఎక్కువగా ఉపదేశించును. శ్రీకృష్ణ భగవానునికి మిత్రునిగా మరియు శిష్యునిగా అర్జునుడు వేదాంత తత్వము యొక్క ఆధ్యాత్మిక స్థితికి ఎదుగవలసినదిగా ఇక్కడ ఆదేశింపబడెను. బ్రహ్మజిజ్ఞాస లేదా పరబ్రహ్మమును గూర్చిన ప్రశ్నలే ఆ వేదాంతతత్వము యొక్క ఆరంభములోని అంశము. భౌతిక ప్రపంచమునందలి జీవులందరును మనుగడ కొరకై తీవ్ర సంఘర్షణమును సలుపుచుందురు. భగవానుడు అట్టివారి కొరకై భౌతిక ప్రపంచమును సృష్టించిన పిమ్మట ఆ భౌతిక బంధముల నుండి విడివడి జీవించుట ఎట్లో కూడా ఉపదేశించు వైదిక జ్ఞానమును ప్రసాదించెను. ఇంద్రియ తృప్తిని కలిగించు కర్మలు అనగా కర్మకాండ తో కూడిన భాగము ముగిసినంతనే ఉపనిషత్తుల రూపమున ఆధ్యాత్మికానుభూతిని సాధించుటకు అవకాశము కల్పింపబడినది. భగవద్గీత పంచమ వేదమైన మహాభారతము యొక్క భాగమైనట్లు ఉపనిషత్తులు కూడా వివిధ వేదములందలి భాగములు. ఈ ఉపనిషత్తులు ఆధ్యాత్మిక జీవితారంభమును సూచించును. భౌతిక దేహము నిలిచియున్నంత కాలము కర్మలు మరియు త్రిగుణములకు సంబంధించిన ఫలితములు కూడా నిలిచియుండును. కనుక మానవుడు సుఖదుఃఖములు, శీతోష్ణము వంటి ద్వంద్వములను సహించుట అభ్యసింపవలెను. అట్టి ద్వంద్వ సహనముచే లాభనష్టములందు కలత పొందకుండా నుండవలెను. భాష్యము. అనాది కాలము నుండి ప్రతిజీవుడు తాను చేసిన వివిధములైన సుకృత దుష్కృత ఫలములను ప్రోగు చేసుకొని యున్నాడు. కనుకనే అతడు తన నిజస్థితిని గూర్చి ఎరుగలేకున్నాడు. జీవుని అట్టి అజ్ఞానము భగవద్గీత ఉపదేశముచే నశించిపోగలదు. శ్రీకృష్ణ భగవానునికి అన్ని రకములుగా శరణు పొందుటచేత జన్మజన్మల నుండి కలుగుచున్న కర్మలు మరియు వాటి క్రియాప్రతిక్రియ ఫలములనే గొలుసుల నుండి ముక్తి నొందవచ్చునని భగవద్గీత జీవునికి బోధించుచున్నది. కనుకనే కర్మఫలములను శుద్ధిచేయు విధానమైనటువంటి కృష్ణ చైతన్యమునందు కర్మనొనరింపుమని అర్జునుడు ఆదేశింపబడెను. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణ 1 జన్మబంధ వినిర్ముక్త పదం గచ్యంత్యనామయం. అనువాదము. ఆ విధముగా భక్తియుక్త సేవయందు నియుక్తులై మునులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తునందు కర్మఫలముల నుండి తమను విముక్తులను కావించుకొందురు. ఈ విధముగా వారు జననమరణ చక్రము నుండి విడివడి భగవద్ధామమును తిరిగి చేరుట ద్వారా దుఃఖరహితమైన స్థితిని పొందుదురు. భాష్యము. ముక్తజీవులు దుఃఖరహితమైన లోకమునకు చెందినవారు. శ్రీమద్భాగవతము ఇట్లు తెలుపుచున్నది. సమాశ్రితా ఏ పదపల్లవప్లవం మహత్పదం పుణ్యయశో మురారే భవాంబుధిర్వత్సపదం పరం పదం 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 యద్విపదాం న తేషాం.
భౌతిక సృష్టికి శరణ్యుడు మరియు ముక్తినిచ్చువాడు లేక ముకుందునిగా ప్రసిద్ధినొందినవాడును అగు భగవానుని పాదపద్మములనెడి నౌకను ఆశ్రయించిన వానికి సంసార సాగరము గోవత్స ఆవుదూడ పాదముద్ర యందలి జలము కాగలదు. పరమపదము లేదా భౌతిక దుఃఖరహితమైన ప్రదేశము లేక వైకుంఠమే ఆ భక్తునికి గమ్యస్థానము, అంతేకాని అడుగడుగున అపాయములు ఎరుగు అన్యస్థానము కాదు. ఈ భౌతిక జగత్తు అడుగడుగున అపాయములతో నిండిన దుఃఖపూరితమైన ప్రదేశమని అజ్ఞానవశమున మానవుడు గుర్తింపజాలడు. అట్టి అజ్ఞానము చేతనే బుద్ధిహీనులు కామ్యకర్మల ద్వారా తమ స్థితిని చక్కపరుచుకొనుటకు యత్నించుదురు. అట్టి కర్మ ఫలములు తమకు ఆనందమును కలిగింపవచ్చునని కూడా వారు భావింతురు. కాని విశ్వమునందు ఎక్కడ ఏ విధమైన భౌతిక శరీరము కూడా దుఃఖరహితమైన జన్మను కలిగింపలేదని వారెరుగరు. ఈ విశ్వమంతటను జన్మము, మృత్యువు, వృద్ధాప్యము, వ్యాధి అనెడి 4 రకాల దుఃఖములు వ్యాపించియున్నవి. కాని భగవానుని నిత్యసేవకుడనను తన నిజరూప స్థితిని అవగతము చేసికొనినవాడు, దేవాదిదేవుని స్థితిని ఎరిగి అతని భక్తియుక్త సేవయందు నియుక్తుడగును. తత్ఫలితముగా అతడు అవియన్నియును ఈ యుగమున అత్యంత దుర్లభములు కాని పతిత పావనుడైన శ్రీ చైతన్య మహాప్రభువు చేత ఆదేశింపబడినట్లు భగవానుని పవిత్ర నామసంకీర్తనము ద్వారా వేదముల ఉత్తమ ప్రయోజనము సాధింపబడును. గొప్ప వేదవిద్వాంసుడైన ప్రకాశానంద సరస్వతి శ్రీచైతన్య మహాప్రభువును ఇట్లు ప్రశ్నించెను. మీరు వేదాంత సూత్రము లను అధ్యయనము చేయుటకు బదులుగా భావావిష్ణుని వలె భగవన్నామములను ఎందుకు కీర్తించుచుంటిరి? అందుకు మహాప్రభువు తనను తన ఆధ్యాత్మికాచార్యుడు మూర్ఖునిగా భావించి శ్రీకృష్ణుని పవిత్ర నామ సంకీర్తన చేయమని ఆదేశించుట చేత తాను ఆ విధముగనే కీర్తిస్తూ ఉన్మాదినైతినని సమాధానమిచ్చిరి. ఈ కలియుగమున జనులలో అధిక భాగము వేదాంత జ్ఞానమును అవగాహన చేసుకొనగలిగినంత విద్యాపాటవము లేని మూర్ఖులుగానుందురు. అపరాధరహితముగా పవిత్ర హరినామ సంకీర్తనము చేయువారికి వేదాంతతత్వపు ముఖ్య ప్రయోజనము సిద్ధింపగలదు. వేదవిజ్ఞానము నందు వేదాంతమే చరమ అంశము. ఈ వేదాంతతత్వమును రచించినవాడు మరియు ఎరిగినవాడును శ్రీకృష్ణ భగవానుడే. భగవానుని పవిత్రనామ సంకీర్తనలో దివ్యానందముననుభవించు మహాత్ముడే అత్యున్నత వేదాంతి. ఇదియే సమస్త వేదజ్ఞానము యొక్క పరమ ప్రయోజనము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సజ్ఞో స్వకర్మణి. అనువాదము విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారము కలదు గాని కర్మఫలమునందు కాదు. నీ కర్మ ఫలములకు నీవే కారణమని ఎన్నడును భావింపకుము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీడుటయందు ఆసక్తుడవు కాకుము. భాష్యము కర్మలు 3 రకములు విద్యుక్త ధర్మములు: కర్మ, దుష్కర్మలు, వికర్మ, అకర్మలు. మానవుని భౌతిక గుణస్వభావము ననుసరించి విధింపబడిన కర్మలు విద్యుక్త ధర్మములు. ప్రామాణిక గ్రంథములు అంగీకరింపని కర్మలు దుష్కర్మలుగా పిలువబడును. అకర్మ అనగా విద్యుక్త ధర్మమును చేయకుండుట. ఇక్కడ భగవానుడు అర్జునునికి కర్మ చేయకుండా ఉండరాదనియు మరియు ఫలము నందు ఆసక్తి లేకుండా విద్యుక్త ధర్మమును విధిగా నిర్వహింపవలెననియు ఆదేశించెను. కర్మఫలముల యందు ఆసక్తిని కలిగియుండువాడు అట్టి కర్మమునకు కూడా కారణమగును. ఇట్లు అతడు అట్టికర్మల ఫలితముల వలన సుఖపడువాడో లేక దుఃఖపడువాడో యగుచున్నాడు.
విద్యుక్త ధర్మములను నిత్యకర్మలు, అత్యవసర కర్మలు, కామ్య కర్మలని 3 విధములుగా విభజింపవచ్చును. వైదిక శాస్త్రాదేశాలననుసరించి ఎట్టి లాభాపేక్షను కోరకుండా స్వధర్మముగా చేయబడు నిత్యకర్మము సత్వగుణ కర్మయనబడును. ఫలితమును వాంఛించుచు చేయబడు కర్మ బంధకారణమైనందున అది శుభప్రదము కాజాలదు. ప్రతియొక్కరికిని వారి విద్యుక్త ధర్మమునందు అధికారము కలదు. కాని అతడు ఆ ధర్మమును ఫలాపేక్షరహితముగా నిర్వర్తింపవలెను. అట్టి ఫలాపేక్షరహితమైన విద్యుక్త ధర్మపాలనము మానవుని నిస్సందేహముగా ముక్తిమార్గము వైపునకు నడిపించును. కనుకనే ఫలాసక్తి లేకుండా స్వధర్మముగా భావించి యుద్ధమును చేయుమని భగవానుడు అర్జునునికి బోధించియుండెను. యుద్ధమున పాల్గొనకుండుట కూడా మరొక విధమైన ఆసక్తియే యగును. అట్టి ఆసక్తి ఎన్నడును మానవుని మోక్షమార్గము నందు నడిపించదు. ఆసక్తి అనుకూలమైనను లేక ప్రతికూలమైనను అది బంధకారణమే కాగలదు. అకర్మము పాపపూరితమైనది. కనుకనే స్వధర్మముగా భావించి యుద్ధము చేయుటయే అర్జునునికి శుభప్రదమైన మోక్షమార్గమై యున్నది. యోగస్థ కురు కర్మాణి శబ్దం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వమ్యోగ ఉచ్యతే. అనువాదము: ఓ ధనంజయ, జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమభావముతో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును. భాష్యము: శ్రీకృష్ణుడు అర్జునునికి యోగమందు వర్తించమని బోధించుచున్నాడు. ఆ యోగమనగానేమిటి? సదా కలతలకు గురిచేయు ఇంద్రియములను నియంత్రించి మనస్సుని భగవానునిపై కేంద్రీకరించుటయే యోగమనబడును. ఆ భగవానుడెవ్వరు? దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే భగవానుడు. అట్టి శ్రీకృష్ణుడే యుద్ధము చేయమని అర్జునునితో స్వయముగా చెప్పుచుండుట చేత యుద్ధ ఫలితములతో అర్జునునికి ఎట్టి సంబంధము లేదు. లాభము లేదా విజయము అనునది శ్రీకృష్ణుని సంకల్పమునకు సంబంధించినది. తన ఆదేశానుసారము వర్తించమని శ్రీకృష్ణుడు అర్జునుని ఆదేశించెను. శ్రీకృష్ణుని ఆజ్ఞ ననుసరించుటయే నిజమైన యోగము. అట్టి విధానము కృష్ణ చైతన్యము నందు అభ్యసింపబడును. కృష్ణ చైతన్యమునందే మానవుడు తాను యజమాని యనెడి భావనను విడువగలుగును. మానవుడు శ్రీకృష్ణునికి లేదా శ్రీకృష్ణుని దాసునికి దాసుడు కావలెను. కృష్ణ చైతన్యమునందు స్వధర్మమును నిర్వహించుటకు అదియే సరియైన మార్గము. అట్టి మార్గమే యోగమునందు వర్తించుటకు అతనికి తోడ్పడగలదు. అర్జునుడు క్షత్రియుడగుట చేత వర్ణాశ్రమ ధర్మవ్యవస్థను పాటించువాడు. వర్ణాశ్రమ ధర్మముల ముఖ్యోద్దేశ్యము విష్ణువును సంతృప్తి పరుచుటయేనని విష్ణుపురాణము నందు చెప్పబడినది. ఈ భౌతిక జగత్తునందు ప్రతియొక్కరును స్వార్థముతో కూడిన స్వీయ తృప్తినే వాంఛింతురు. కాని వాస్తవమునకు ప్రతియొక్కరు శ్రీకృష్ణుణ్ణి సంతృప్తి పరచవలెనే కాని తమ ఇంద్రియ తృప్తికై ఆరాటపడరాదు. అనగా శ్రీకృష్ణుని సంతృప్తి పరుపనిదే వర్ణాశ్రమ ధర్మ నియమములను ఎవ్వరును చక్కగా పాటింపలేరు. శ్రీకృష్ణుడు తెలిపినట్లుగా వర్తింపవలెనని అర్జునుడు పరోక్షముగా ఆదేశింపబడుచున్నాడు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్దనంజయ బుద్ధే శరణమన్విచ్చ కృపణ ఫలహేతవః. అనువాదము: ఓ ధనంజయ, భక్తియుక్త సేవచే హీనకర్మల నన్నింటిని దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేడుము. కర్మఫలములను అనుభవింప గోరువారు లోభులు. భాష్యము: శ్రీకృష్ణ భగవానుని నిత్యదాసునిగా తన నిజస్థితిని అవగతము చేసుకొనినవాడు
కృష్ణ చైతన్యము నందు వర్తించుట తప్ప మిగిలిన కార్యకలాపములనన్నింటిని త్యజించును. ఇదివరకే వివరింపబడినట్లు బుద్ధి యోగము అనగా శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవ. అట్టి భక్తియుక్త సేవయే జీవునికి సరియైన కర్మ విధానము. లోబులు మాత్రమే భౌతిక బంధములలో మరింత అధికముగా చిక్కుకొనుచు తమ కర్మ ఫలితముల ననుభవింప గోరుదురు. కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మలు తప్ప మిగిలిన కర్మలన్నియును కర్తను జననమరణ చక్రమునందు ఎల్లప్పుడూ బంధించునందున అవి హేయములైనట్టివే. కనుకనే ఎవ్వరును అట్టి కర్మలకు కారణమవ్వాలని వాంఛింపకూడదు. పత్తి కర్మయు శ్రీకృష్ణుని సంతృప్తి కొరకై కృష్ణ చైతన్యముతో నిర్వర్తింపవలెను. లోబులు కష్టముతో లేదా అదృష్టముతో సంపాదించిన ధనమును ఎట్లు వినియోగింపవలెనో ఎరుగరు. వాస్తవమునకు మానవుడు తన శక్తి సామర్థ్యములనన్నింటినీ కృష్ణ చైతన్యము కొరకే వినియోగింపవలెను. అదియే మానవుని జన్మను పరిపూర్ణము చేయగలదు. దురదృష్టవంతులైన వ్యక్తులు లోభులవలె తమ మానవ శక్తిని భగవత్సేవ యందు వినియోగింపరు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే తస్మాద్యోగాయ యజ్ఞస్వ యోగః కర్మసు కౌశలం. అనువాదము భక్తియుక్త సేవయందు నియుక్తుడైనవాడు ఈ జన్మమునందే సుకృత దుష్కృత ఫలముల నుండి విముక్తుడగును. అందుచే సర్వకర్మల యందలి నేర్పుయైనటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము. భాష్యము అనాది కాలము నుండి ప్రతిజీవుడు తాను చేసిన వివిధములైన సుకృత దుష్కృత ఫలములను ప్రోగుచేసుకొని యున్నాడు. కనుకనే అతడు తన నిజస్థితిని గూర్చి ఎరుగలేకున్నాడు. జీవుని అట్టి అజ్ఞానము భగవద్గీత ఉపదేశముచే నశించిపోగలదు. శ్రీకృష్ణ భగవానునికి అన్ని రకములుగా శరణు పొందుటచేత జన్మజన్మల నుండి కలుగుచున్న కర్మలు మరియు వాటి క్రియాప్రతిక్రియ ఫలములనే గొలుసుల నుండి ముక్తి నొందవచ్చునని భగవద్గీత జీవునికి బోధించుచున్నది. కనుకనే కర్మఫలములను శుద్ధిచేయు విధానమైనటువంటి కృష్ణ చైతన్యమునందు కర్మనొనరింపుమని అర్జునుడు ఆదేశింపబడెను. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణ. 1 జన్మబంధ వినిర్ముక్త పదం గచ్యంత్యనామయం. అనువాదము ఆ విధముగా భక్తియుక్త సేవయందు నియుక్తులై మునులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తునందు కర్మఫలముల నుండి తమను విముక్తులను కావించుకొందురు. ఈ విధముగా వారు జననమరణ చక్రము నుండి విడివడి భగవద్ధామమును తిరిగి చేరుట ద్వారా దుఃఖరహితమైన స్థితిని పొందుదురు. భాష్యము ముక్తజీవులు దుఃఖరహితమైన లోకమునకు చెందినవారు. శ్రీమద్భాగవతము ఇట్లు తెలుపుచున్నది. సమాశ్రితా ఏ పదపల్లవప్లవం మహత్పదం పుణ్యయశో మురారే భవాంబుధిర్వత్స పదం పరం పదం 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 యద్విపదాం న తేషాం. భౌతిక సృష్టికి శరణ్యుడు మరియు ముక్తినిచ్చువాడు లేక ముకుందునిగా ప్రసిద్ధినొందినవాడును అగు భగవానుని పాదపద్మములనెడి నౌకను ఆశ్రయించిన వానికి సంసార సాగరము గోవత్స ఆవుదూడ పాదముద్ర యందలి జలము కాగలదు. పరమపదము లేదా భౌతిక దుఃఖరహితమైన ప్రదేశము లేక వైకుంఠమే ఆ భక్తునికి గమ్యస్థానము. అంతేకాని అడుగడుగున అపాయములు ఎరుగు అన్యస్థానము కాదు. ఈ భౌతిక జగత్తు అడుగడుగున అపాయములతో నిండిన దుఃఖపూరితమైన ప్రదేశమని అజ్ఞానవశమున మానవుడు గుర్తింపజాలడు. అట్టి అజ్ఞానము చేతనే బుద్ధిహీనులు కామ్యకర్మల ద్వారా తమ స్థితిని చక్కపరుచుకొనుటకు యత్నించుదురు. అట్టి కర్మ ఫలములు తమకు ఆనందమును కలిగింపవచ్చునని కూడా వారు భావింతురు. కాని విశ్వమునందు ఎక్కడ ఏ విధమైన భౌతిక శరీరము కూడా దుఃఖరహితమైన జన్మను కలిగింపలేదని వారెరుగరు.
ఈ విశ్వమంతటను జన్మము, మృత్యువు, వృద్ధాప్యము, వ్యాధి అనెడి 4 రకాల దుఃఖములు వ్యాపించియున్నవి. కాని భగవానుని నిత్యసేవకుడనను తన నిజరూప స్థితిని అవగతము చేసికొనినవాడు, దేవాదిదేవుని స్థితిని ఎరిగి అతని భక్తియుక్త సేవయందు నియుక్తుడగును. తత్ఫలితముగా అతడు భౌతికమైనట్టి దుఃఖపూరిత జీవితమునకు గాని కాలము మరియు మరణముల ప్రభావము గాని లేనటువంటి వైకుంఠలోకములందు ప్రవేశించుటకు అర్హుడగుచున్నాడు. వాస్తవమునకు తన నిజస్థితిని ఎరుగుట ఎనగా భగవానుని పరమోన్నత స్థితిని ఎరుగటయే. జీవుని స్థితి మరియు భగవానుని స్థితి సమానములేనని తప్పుగా భావించువాడు అంధకారమునందున్నట్టివాడు. కనుక అట్టివాడు భగవానుని భక్తియుక్త సేవయందు ఎన్నడును నెలకొనజాలడు. అట్టివాడు తనకు తానే భగవానుడనని భావిస్తూ జన్మమృత్యు పరంపరకు మార్గమునేర్పరచుకొనును. కాని సేవయే తన నిజస్థితి యని ఎరిగినవాడు శ్రీకృష్ణ భగవానుని సేవకు అంకితుడై శీఘ్రమే వైకుంఠ లోకములను పొందుటకు అర్హుడగుచున్నాడు. భగవానుని కొరకు సేవ చేయుటయే కర్మయోగము లేక బుద్ధియోగము యనబడును. స్పష్టముగా చెప్పవలెనన్న అదియే భగవానుని పట్ల భక్తియుక్త సేవ యనబడును. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అనువాదము ఎప్పుడు నీ బుద్ధి మొహమను దట్టమైన అరణ్యమును దాటునో అప్పుడు నీవు వినిన దాని ఎడ మరియు వినవలసిన దానియెడ విరక్తిని కలిగిన వాడవగుదువు. భాష్యము కేవలము భగవానుని పట్ల భక్తియుక్త సేవయందు నెలకొని వేదశాస్త్ర గ్రంథములందు చెప్పబడిన కర్మవిధులను నిర్లక్ష్యపరచిన మహాభక్తుల జీవితముల ఉదాహరణలు అనేకము కలవు. మానవుడు వాస్తవముగా శ్రీకృష్ణుని గూర్చియు మరియు శ్రీకృష్ణునితో తనకు గల సంబంధమును గూర్చియు ఎరిగినప్పుడు తాను అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడు అయినప్పటికిని అతడు పూర్తిగా అన్ని విధములైన కామ్యకర్మల ఎడ సహజముగానే విరుక్తుడగును. పరమ భక్తుడును మరియు గౌడీయ భక్తిపరంపరలో ఆచారుడైన శ్రీ మాధవేంద్రపురి ఈ క్రింది విధముగా చెబుతున్నాడు. సంధ్యావందన భద్రమస్తు భవతో భో స్నాన తుభ్యం నమో భో దేవా పితరశ్చ తర్పణవిధౌ నాహం క్షమః క్షమ్యతాం యత్ర క్వాపి నిషద్య యాదవకులోత్తమస్య కంసద్విష స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేన మే. ఓ సంధ్యావందనమా, నీకు జయమగుగాక. ఓ స్నానమా, నేను నీకు ప్రణామములు అర్పింతును. ఓ దేవతలారా, ఓ పితృదేవతలారా, మీకు తర్పణములను అర్పించలేని నా అసక్తతకు నన్ను దయచేసి క్షమింపుడు. ఇప్పుడు నేనెక్కడ నిలిచి యున్నను యదువంశ తిలకుడును కంస విరోధియైన శ్రీకృష్ణుని స్మరించుచు సమస్త పాపబంధముల నుండి నేను విముక్తుడను కాగలను. ఇదియే నాకు చాలునని నేను భావించుచున్నాను. త్రిసంధ్యల యందును వివిధ స్తుతులను కావించుట, ప్రాత కాలము నందే స్నానము చేయుట, పితృదేవతలకు తర్పణములొసగుట వంటి వేదవిహిత కర్మలు మరియు పద్ధతులు ప్రారంభదశ నందున్న భక్తులకు తప్పని సరియైనవి. కాని ఎవరైనను పూర్తి కృష్ణ చైతన్యవంతుడై దేవాదిదేవుని ప్రేమయుక్త సేవయందు నెలకొనినప్పుడు అతడు ఈ విధి విధానములన్నింటినీ నిర్లక్ష్యపరుచును. ఎందుకనగా అతడు ఇదివరకే పరిపూర్ణత్వమును పొందియుండెను. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారా మానవుడు ఉత్తమ అవగాహన స్థితిని పొందగలిగినచో శాస్త్రగ్రంథములందు నిర్దేశింపబడిన వివిధములైన తపస్సులను గాని యజ్ఞములను గాని అతడు చేయనవసరము లేదు.
అట్లే అతడు వేదముల ముఖ్యోద్దేశము శ్రీకృష్ణుని పొందుటయేనని గ్రహింపక కేవలము కర్మకాండలయందే నిమగ్నమైనచో వాటివలన అతడు కాలమును వృధా చేసినట్లే యగును. కృష్ణ చైతన్యవంతులు శబ్దబ్రహ్మ పరిమితులకు లేక వేదోపనిషత్తుల ఆదేశములకు అతీతులగుదురు. శృతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. అనువాదము ఎప్పుడు నీ బుద్ధి వేదములందలి మృదుమధురమైన వాక్కులచే కలతనొందక ఆత్మానుభూతి ఎనెడి సమాధియందు స్థితమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందగలుగుదువు. భాష్యము ఎవరైనా సమాధి మగ్నుడైనాడని చెప్పినచో అతడు కృష్ణ చైతన్యమును పూర్తిగా అనుభూతి నొందినవాడని అర్థము. అనగా సంపూర్ణ సమాధి యందు నెలకొనిన మానవుడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు ఎనెడి తత్వముల అనుభూతిని పొందియుండును. తాను శ్రీకృష్ణుని నిత్య దాసుడననియు మరియు శ్రీకృష్ణుని పట్ల భక్తియుక్త సేవయే నిజమైన స్వధర్మమని ఎరుగుటయే ఆత్మానుభూతి యందలి పరిపూర్ణత్వ స్థితి. కృష్ణ చైతన్యవంతుడు లేక శుద్ధభక్తుడు ఎన్నడును వేదముల మృదుమధురమైన వాక్కులచే ఆకర్షింపబడి స్వర్గలోకములను పొందుటకై కామ్యకర్మల యందు నెలకొనరాదు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సంబంధమును పొందును కనుక అట్టి ఆధ్యాత్మిక స్థితియందు అతడు శ్రీకృష్ణుని ఆదేశములనన్నింటినీ గ్రహింపగలుగును. అట్టి కర్మల ద్వారా అతడు తప్పక సత్ఫలితములను, నిశ్చలమైన జ్ఞానమును పొందగలుగును. దానికొరకై అతడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధియైన ఆధ్యాత్మికాచార్యుని ఆదేశములను మాత్రమే నిర్వహింపవలసి యుండును. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిష్టస్య కేశవు స్థితధి కిన్ ప్రభాషేత కిమాసీత వ్రజేత కిన్. అనువాదము అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములెట్టివి? అతడు ఎట్లు భాషించును? అతని భాష ఎట్టిది? అతడెట్లు కూర్చుండును మరియు ఎట్లు నడుచును? భాష్యము ప్రతి మానవునికి తన ప్రత్యేక స్థితిననుసరించి కొన్ని లక్షణములు ఉండునట్లుగా కృష్ణ చైతన్యవంతుడు కూడా తన ప్రత్యేక స్వభావమునకు తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనాదులు కలిగియుండును. ధనికుడైనవాడు ధనికునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి యుండునట్లుగా మరియు రోగియైనవాడు రోగిగా గుర్తింపబడుటకు కొన్ని లక్షణములను కలిగి యుండునట్లుగా, విద్వాంసునికి కొన్ని ప్రత్యేక లక్షణములుండునట్లుగా, దివ్యమైన కృష్ణ చైతన్యమునందున్న వ్యక్తి తన వివిధ వ్యవహారములందు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగియుండును. భక్తుని అట్టి ప్రత్యేక లక్షణముల గూర్చి భగవద్గీత నుండి తెలుసుకోవచ్చును. భాషించుట అనునది మానవుని ప్రధాన లక్షణమగుటచే కృష్ణ చైతన్యవంతుడు ఎట్లు భాషించుననెడి విషయము అత్యంత ముఖ్యమైనది. మూర్ఖుడు భాషించనంత వరకే మూర్ఖుడుగా గుర్తింపబడడనేది తెలిసిన విషయమే. మూర్ఖుడు చక్కటి దుస్తులను ధరించినను అతడు భాషించనంత వరకే మూర్ఖుడుగా గుర్తింపబడకున్నను, అతడు భాషించినంతటనే నిజస్థితి వెల్లడియగును. కృష్ణ చైతన్యవంతుని ముఖ్య లక్షణమేమనగా అతడు కేవలము శ్రీకృష్ణుని గూర్చి మరియు అతనికి సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే భాషించును. క్రింద తెలుపబడనున్నట్లు ఇతర లక్షణములు సహజముగానే సమకూరును. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట
మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వవిధములైన కోరికలను మానవుడెప్పుడు త్యజించునో మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తినొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. భాష్యము కృష్ణ చైతన్యము నందు లేక భక్తియుక్తమైన భగవత్సేవయందు పూర్తిగా నెలకొనినట్టి వ్యక్తి సమస్త సాధు సద్గుణములను కలిగి యుండుననియు అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితియందు నెలకొననివాడు తన మనోకల్పనలను ఆశ్రయించుచుండుటచే ఎట్టి సద్గుణములను కలిగియుండజాలడనియు శ్రీమద్భాగవతము చెప్పుచున్నది. కనుకనే మనోకల్పితములైన అన్నిరకాల ఇంద్రియ భోగములను మానవుడు త్యజింపవలెనని ఇక్కడ చక్కగా చెప్పబడినది. వాస్తవమునకు అట్టి ఇంద్రియ వాంఛలను కృత్రిమముగా త్యజించుట కష్టము. కాని ఎవరైనను కృష్ణ చైతన్యమునందు నెలకొనినంతనే అప్రయత్నముగానే బాహ్య ప్రయత్నములేవి లేకుండా ఇంద్రియ వాంఛలన్నీయు నశించుపోవును. కనుకనే మానవుడు నిస్సంకోచముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనవలెను. ఎందుకనగా ఈ భక్తియుక్త సేవయే మానవుని ఆధ్యాత్మిక స్థితి నందుకొనుటకు వెంటనే తోడ్పడును. పరిపక్వ బుద్ధిగల జీవుడు, మహాత్ముడైనట్టి వాడు, తాను భగవానుని నిత్యదాసుడునని గుర్తించి సదా తనయందు తానే తృప్తినొందుచుండును. అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినట్టి వ్యక్తి తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడియుండడు. అనగా దేవాదిదేవుని నిత్యసేవయనెడి తన సహజ స్థితి యందు అతడు సదా ప్రసన్నుడై యుండును. దుఃఖేష్వనుద్విగ్నమన, సుఖేషు విగతస్పృహ, వీతరాగభయక్రోధ, స్థితధీర్మునిరుచ్యతే. అనువాదము త్రివిధ తాపములందును కలతనొందని మనస్సు గలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడును, ఆసక్తి, భయము, క్రోధముల నుండి విడివడినవాడును అగు మానవుడు స్థిరమైన మనస్సు గల మునియని చెప్పబడును. భాష్యము ముని అను పదమునకు ఒక స్థిరమైన నిర్ణయమునకు రాకుండా మానసిక కల్పనలతో అనేక విధములుగా మనస్సును కలత పెట్టువాడని అర్థము. ప్రతి మునికి కూడా ఒక ప్రత్యేక దృక్కోణముండును. ఒక ముని ఇతర మునులకు భిన్నముగా ఉండనిచో వాస్తవ అర్థములో అతడు ముని అని పిలువబడుటకు అర్హుడు కాజాలడు. నా చాసౌరుషిర్యస్య మతం న భిన్నం. మహాభారతము, వనపర్వము. కాని భగవానుడు ఇక్కడ తెలిపిన స్థితధీర్ముని సామాన్య మునుల కంటే భిన్నుడు. అట్టి స్థితధీర్ముని మనోకల్పిత భావములనన్నింటినీ త్యజించుటచే సదా కృష్ణ చైతన్యమునందుండును. స్తోత్రరత్నము ననుసరించి ప్రశాంత నిశ్శేషమనోరథాంతర అతడు అన్ని రకముల మనోకల్పనాభావములను అధిగమించి శ్రీకృష్ణుడే లేక వాసుదేవుడే సర్వమనెడి స్థిరనిశ్చయమును కలిగియుండును. వాసుదేవ సర్వమితి మహాత్మా సుదుర్లభ. అట్టివాడే స్థిరబుద్ధి కలిగినట్టి ముని అని చెప్పబడును. అట్టి సంపూర్ణ కృష్ణ చైతన్య వంతుడైన వ్యక్తి త్రివిధత్తాపములందును ఎట్టి కలతనొందడు. ఎందుకనగా అతడు తన పూర్వజన్మ కర్మల చేత మరింత అధిక దుఃఖములను పొందుటకు పాత్రుడునని భావించును. అట్టి తాపత్రయముల నన్నింటిని భగవానుని కృపగా అంగీకరించును. అంతేకాకుండా భగవానుని కృపచేత తన దుఃఖములన్నీయు సాధ్యమైనంత తక్కువ పరిమాణమున కలుగుచున్నవనియు అతడు విశ్వసించును. అట్లే సుఖము కలిగినప్పుడు అతడు ఆ సుఖమునకు తాను అర్హుడను కానని భావిస్తూ అట్టి కీర్తిని శ్రీకృష్ణునకు ఆపాదించును. అతడు భగవానుని కృపచేతనే అట్టి అనుకూల సుఖ వాతావరణము నందు నిలిచి భగవానునికి చక్కటి సేవను అందించగలుగుతున్నానని గ్రహింపగలుగును. భగవత్సేవ కొరకు ఆ భక్తుడు ఎల్లప్పుడును ధైర్యమును కలిగియుండి క్రియాశీలుడై ఆసక్తి,
రాగ మరియు అనాసక్తులచే ద్వేష ప్రభావితుడు కాకుండును. ఇంద్రియ సుఖము కొరకు దేనినైనను గ్రహించుట ఎనునది ఆసక్తి కాగా, అట్టి భౌతిక ఇంద్రియ సుఖములందు ఆసక్తి లేకుండుట అనాసక్తి ఎనబడును. కాని కృష్ణ చైతన్యమునందు నెలకొనినట్టి వ్యక్తి జీవితము శ్రీకృష్ణ భగవానుని సేవ కొరకే అంకితమయ్యుండుట చేత అతడు అట్టి ఆసక్తి మరియు అనాసక్తులకు అతీతుడగును. కనుకనే తన ప్రయత్నములు విఫలమైనను అతడు ఏమాత్రము క్రోధమునకు గురికాడు. విజయము లభించినను లభింపకున్నను కృష్ణ చైతన్యవంతుడు సర్వదా స్థిరనిశ్చయమును కలిగియుండును. య సర్వత్రానభి స్నేహస్తత్తత్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనువాదము: ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానము నందు సుస్థిరుడై యుండును. భాష్యము: భౌతిక జగత్తునందు ఎల్లప్పుడును మంచి చెడులలో ఏదియోనొకటి సంభవించుచుండును. అట్టి భౌతికములైన ఒడిదుడుకులచే కలతనొందక మంచి చెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణ చైతన్యము నందు ఈ స్థిరుడైనవాడని అవగతము చేసుకొనవచ్చును. భౌతిక జగత్తు ద్వంద్వములతో నిండియుండుట చేత ఈ జగత్తున జీవించియున్నంత కాలము మంచి చెడులలో ఏదియోనొకటి సంభవించుచునే యుండును. కాని కృష్ణ చైతన్యము నందు నెలకొని యుండువాడు ద్వంద్వరహితుడై శ్రీకృష్ణుని గూర్చియే సదా స్మరించుట చేత అట్టి మంచి చెడులచే ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణ చైతన్యము పారిభాషికముగా సమాధి ఎనబడు పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితియందు మానవుని నెలకొల్పగలదు. యదా సంహరతే చాయం కూర్మో జానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనువాదము: తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానము నందు సుస్థిరముగా నున్నవాడగును. భాష్యము: తన ఇంద్రియములను తాను కోరినట్లుగా ఒక పద్ధతి ప్రకారము నియంత్రింపగలుగుటయే యోగికి లేదా భక్తునికి లేదా ఆత్మానుభూతిని పొందినవానికి పరీక్షయయ్యున్నది. సాధారణముగా జనులు ఇంద్రియములకు దాసులై వాటి ఆదేశములననుసరించి వర్తించుదురు. యోగి ఎట్లుండునను ప్రశ్నకు ఇదియే సమాధానము. ఇంద్రియములు విషసర్పములతో పోల్చబడినవి. అవి సదా తమ ఇష్టానుసారము ఎట్టి నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా యథేచ్ఛగా వర్తింపగోరుచుండును. కనుక పాములవాడు పాములను నియంత్రించినట్లు యోగి లేక భక్తుడు ఈ సర్పములను నియంత్రించు పాములవానివలె గొప్ప సామర్థ్యమును కలిగియుండవలెను. అతడు వానినెప్పుడును యథేచ్ఛగా సంచరించుటకు అనుమతించరాదు. వేదములు మున్నగు ప్రామాణిక గ్రంథములందు ఈ విషయమును గూర్చి అనేక ఆదేశములు గలవు. అందులో కొన్ని విధులు కొన్ని నిషేధములు గలవు. మానవుడు విధినిషేధములను అనుసరింపగలిగి ఇంద్రియ భోగానుభవములను నియంత్రింపనిదే కృష్ణ చైతన్యము నందు స్థిరత్వము సాధ్యము కాదు. ఈ విషయమున తాబేలు ఒక మంచి ఉపమానముగా తెలుపబడినది. తాబేలు తన అవయవములను ఏ సమయమునందైనను ముడుచుకొని ప్రత్యేక ప్రయోజనము కొరకు మరల ఏ క్షణమైనను వానిని ప్రదర్శింపగలదు. అట్లే కృష్ణ చైతన్యవంతులైన వ్యక్తుల ఇంద్రియములు కేవలము భగవత్సేవలో ఒక ప్రత్యేక ప్రయోజనము కొరకై వినియోగింపబడి ఇతర విషయముల నుండి ఉపసంహరింపబడును. ఇంద్రియములను స్వయం తృప్తి కొరకు కాకుండా భగవత్సేవ కొరకు వినియోగింపవలెనని అర్జునునికి ఇక్కడ ఆదేశింపబడుచున్నది.
ఇంద్రియములనన్నింటిని శ్రీకృష్ణ భగవానుని సేవయందే నెలకొల్పవలెనను విషయమునకు ఇక్కడ ఇంద్రియములను సదా తన యందే ముడుచుకొని యుండు తాబేలు ఉపమానముతో పోల్చి తెలుపబడినది. విషయా వినివర్తనే నిరాహారస్య దేహిన 1 రసవర్ణం రసో ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అనువాదము బద్ధజీవుడు ఇంద్రియభోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచియుండును. కాని అత్యున్నతమైన కృష్ణ చైతన్యమను రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. భాష్యము మానవుడు ఆధ్యాత్మిక స్థితియందు నెలకొనకుండ ఇంద్రియ భోగముల నుండి విడివడుట సాధ్యము కాదు. నియమ నిబంధనల ద్వారా ఇంద్రియ భోగానుభావమును నిగ్రహించుట ఎనునది రోగిని కొన్ని ఆహార పదార్థముల నుండి నిగ్రహించుట వంటిది. ఆ రోగికెన్నడును అట్టి నియమములు రుచింపవు. అంతేకాకుండా అతడు ఆహార పదార్థముల యందు కోరికను పోగొట్టుకొనజాలడు. అట్లే అల్పజ్ఞులైన మానవుల కొరకు యమ, నియమ, ఆసనము, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ప్రక్రియలు కలిగిన అష్టాంగయోగ విధానము ఇంద్రియ నియంత్రణ కొరకై నిర్దేశింపబడినది. కాని కృష్ణ చైతన్యము నందు పురోభివృద్ధి నొంది శ్రీకృష్ణ భగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించిన భక్తుడు శుష్కములైన భౌతిక విషయముల పట్ల రుచిని కలిగియుండడు. అనగా నియమ నిబంధనలనునవి ఆరంభదశ నందున్న భక్తుల ఆధ్యాత్మికాభివృద్ధి కొరకై ఏర్పాటు చేయబడినవి. కృష్ణ చైతన్యము నందు నిజమైన రసాస్వాదనము కలుగనంత వరకే అవి ఉచితములుగా నుండును. కాని మానవుడు కృష్ణ చైతన్యమున స్థితుడైనంతనే శుష్క విషయములందు అప్రయత్నముగనే రుచిని కోల్పోవును. యతతో హ్యపి కౌంతోయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధిని హరంతి ప్రసభం మనః. అనువాదము ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములును మరియు దృఢములును అయ్యున్నవి. వానిని నిగ్రహించుటకు గాఢముగా యత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతముగా హరించి వేయుచున్నవి. భాష్యము ఇంద్రియములను జయించుటకు యత్నించు ముస్తులు, తత్వజ్ఞులు, జ్ఞానులు ఈ లోకమునందు ఎందరో కలరు. కాని వారట్లు ఎంత తీవ్రముగా యత్నించినను వారియందు మిక్కిలి గొప్పవారు కూడా ఒకప్పుడు కలత పొందిన మనస్సు కారణముగా భౌతికమైన ఇంద్రియానుభవమునకు వసులగుదురు. మహాయోగి, మహాతాపసి అయిన విశ్వామిత్రుడు కూడా కఠిన తపస్సు చేతను యోగాభ్యాసము చేతను ఇంద్రియములను నియంత్రించుటకు యత్నించినను మేనక చేత ఆకర్షింపబడి భోగానుభవమునకు వసుడయ్యెను. ప్రపంచ చరిత్ర యందు ఇట్టి ఉదాహరణలు అనేకము గలవు. కనుక సంపూర్ణముగా కృష్ణ చైతన్యము నందు నెలకొననిచో ఇంద్రియములను మరియు మనస్సును నియంత్రించుట మిక్కిలి కష్టము. మనస్సును శ్రీకృష్ణునికి అర్పింపకుండా అట్టి భౌతిక కార్యకలాపములను విరమించుట ఎవ్వరికిని సాధ్యము కాదు. గొప్పముని, భక్తుడైన శ్రేయమునాచార్యులు ఒక చక్కని ఉదాహరణను ఈ క్రింది శ్లోకమున ఈ విధముగా అందించిరి. యదవధి మమ కృష్ణపదారవిండే నవనవరసధామన్యుద్యతం రంతుమాసీత్ తదవధి బత నారీసంగమే స్మర్యమానే భవతి ముఖవికార సుష్టు నిషేవనం చ. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మ సేవయందు నా మనస్సు నదా నెలకొని యుండుట చేతను మరియు అనుక్షణము నేనొక నవ్య దివ్యరసమును ఆస్వాదించుట చేతను స్త్రీతో సంభోగవాంఛ స్ఫురించినంతనే నేను విముఖుడనై ఆ భావముపై ఉమ్మివేయుదును. కృష్ణ చైతన్యము దివ్యమైనదగుటచే దానిని పొందినవాడు భౌతిక భోగానుభవము పట్ల రుచిని సహజముగానే కోల్పోవును.
అట్టి కృష్ణ చైతన్యవంతుడు పుష్టికరమైన ఆహారముతో ఆకలిని పోగొట్టుకొనుట వంటిది. అంబరీష మహారాజు తన మనస్సును సదా కృష్ణ చైతన్యమునందు సంలగ్నము చేసి యుండుటచే అతడు గొప్ప మునియైన దుర్వాసునిని కూడా జయింపగలిగెను. స వై మన కృష్ణపాదారవిందయోర్వచాంసి వైకుంఠగుణానవర్ణనే తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హియస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అనువాదము తన ఇంద్రియములను నిగ్రహించి వానిని పూర్తిగా తన వశము నందుంచుకొని బుద్ధిని నాయందే స్థిరముగా లగ్నము చేయువాడు స్థితప్రజ్ఞుడనబడును. భాష్యము కృష్ణ చైతన్య మనునది అత్యున్నతమైన యోగాపరిపూర్ణత్వమని ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. కృష్ణ చైతన్యము లేకుండా ఎవ్వరికిని ఇంద్రియములు నిగ్రహించుట సాధ్యపడదు. పైన తెలుపబడినట్లు దుర్వాసుడు అంబరీష మహారాజుతో కలహించి గర్వముచే అనవసరముగా క్రోధితుడై తన ఇంద్రియములను నిగ్రహించలేకపోయెను. మరోప్రక్క అంబరీష మహారాజు అతనివలె గొప్ప యోగశక్తి సంపన్నుడు కాకున్నను భగవద్భక్తుడగుటచే ముని కావించిన అన్యాయములన్నింటిని మౌనముగా భరించి చివరకు విజయవంతుడయ్యెను. శ్రీమద్భాగవతము నందు చెప్పబడినట్లు ఈ క్రింది గుణవిశేషములచే రాజు తన ఇంద్రియములను నియంత్రింపగలిగెను. స వై మన కృష్ణపదారవిందయోర్వచాంసి వైకుంఠగుణానువర్ణనే కరౌ హరేర్మస్థిరమార్జనాదిషు శృతిం చకారాచ్యుతనత్కదోదయే ముకుందలింగాలయ దర్శనే దృశౌ తదృత్యగాత్రస్పర్శే ఓగసంగమం ఘ్రాణం చ తత్పాదనరోజసౌరభే శ్రీముత్తులస్య రసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్రపదానుసర్పణే శిరో హృషీకేశపదాభివందనే కామం చ దాస్యేన తు కామకామ్యయా యథోత్తమశ్లోకజ్ఞాశ్రయ రతి. అంబరీష మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములయందు సుస్థిరముగా నెలకొల్పెను. అతడు శ్రీకృష్ణుని ధామమును వర్ణించుట యందు తన వాక్కును వినియోగించెను. శ్రీకృష్ణుని మందిరములను శుభ్రపరుచుటయందు తన హస్తములను, ఆ భగవానుని లీలాకథలను శ్రవణము చేయుటయందు తన వీణులను, ఆ దేవాదిదేవుని సుందరమైన రూపమును గాంచుటయందు తన నేత్రములను, భక్తుల దేహములను స్పృశించుటయందు తన దేహమును, ఆ దేవాదిదేవుని పాదపద్మముల చెంత అర్పింపబడిన పుష్పముల సుగంధమును ఆస్వాదించుటయందు తన నాసికను, భగవానునికి అర్పింపబడిన తులసీదళములను రుచిచూచుటయందు తన జిహ్వను, ఆ శ్రీహరి మందిరములు గల పవిత్ర క్షేత్రములను సందర్శించుటయందు తన పాదములను, ఆ హృషీకేశుని పాదములకు ప్రణామములర్పించుటయందు తన శిరమును, తన వాంఛలనన్నింటిని ఆ ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణుని కోరికలను తీర్చుటయందు పూర్తిగా వినియోగించెను. ఈ గుణలక్షణములన్నీయు అతణ్ణి మత్పర భగవంతుని భక్తుడగుటకు అర్హుని చేసినవి. ఈ సందర్భమున మత్సర అను పదము మిక్కిలి ప్రాధాన్యతను కలిగియున్నది. మానవుడు ఏ విధముగా మత్పర భక్తుడు కాగలడో అంబరీష మహారాజు జీవితము ద్వారా వర్ణింపబడినది. గొప్ప విద్వాంసుడు మరియు మత్పర భక్తి పరంపరలో ఆచార్యుడైన శ్రీల బలదేవ విద్యాభూషణులు ఈ విధముగా తెలిపైను. మదృక్తిప్రభావేన సర్వేంద్రియ విజయపూర్వికా స్వాత్మదృష్టి సులభయేతి భావ శ్రీకృష్ణుని కొరకై చేయు భక్తియుక్త సేవ బలము చేతనే ఇంద్రియములను పూర్తిగా నియంత్రింపవచ్చును. ఈ విషయమున అగ్ని యొక్క ఉదాహరణము కూడా కొన్నిమార్లు ఇవ్వబడుచుండును. మండుచున్న అగ్ని గదిలోని వస్తువులనన్నింటిని దహించునట్లుగా యోగి హృదయమునందు
నెలకొనినట్టి విష్ణుభగవానుడు అన్నిరకములైన పాపములను దహించివేయుచుండును. శూన్యమును కాకుండా విష్ణుభగవానునే ధ్యానింపవలెనని యోగసూత్రము లు కూడా చెప్పుచున్నవి. విష్ణువు కొరకై కాకుండా ఇతరములైన వాటిని ధ్యానించు నామమాత్ర యోగులు ఊహాకల్పిత విషయముల కొరకై అన్వేషించుచు కాలము వృధా చేయుదురు. కాని మనము కేవలము కృష్ణ చైతన్యవంతులము కావలెను, అనగా దేవాదిదేవునియందు భక్తిని కలిగియుండవలెను. అదియే నిజమైన యోగము యొక్క ముఖ్యోద్దేశము. ధ్యాయతో విషయాన్ పుంస సంగశేషుపజాయతే సంజాత్సంజాయతే కామాత్రోధో భిజాయతే. అనువాదము: ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించునప్పుడు వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించును. కామము నుండి క్రోధము ఉద్భవించును. భాష్యము: కృష్ణ చైతన్యము లేనివాడు ఇంద్రియార్థములను గూర్చి చింతించుచున్నప్పుడు భౌతిక వాంఛలచే ప్రభావితుడగును. వాస్తవమునకు ఇంద్రియములకు మంచి కార్యక్రమములు ఎల్లవేళలా అవసరము. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవయందు వాటిని వినియోగించనిచో అవి భౌతికవస్తు సేవలో తప్పక నెలకొనదలచును. ఈ భౌతిక ప్రపంచమున బ్రహ్మ రుద్రాదులతో సహా ప్రతియొక్కరు ఇంద్రియార్థ ప్రభావమునకు లోనగుదురు. అట్టియెడ స్వర్గలోకములందలి దేవతల గూర్చి వేరుగా చెప్పనవసరము లేదు. భౌతిక జగత్తు యొక్క ఈ బంధముల చిక్కుముడి నుండి బయటపడుటకు కృష్ణ చైతన్యము స్వీకరించుట ఒక్కటే మార్గము. పరమశివుడు గాఢముగా ధ్యానమగ్నుడై యుండగా పార్వతీదేవి ఇంద్రియభోగము కొరకై అతనిని చలింపజేసెను. అందుకు అతడు అంగీకరించుట, కార్తికేయుడు జనించుట సంభవించెను. శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన హరిదాస ఠాకూరును కూడా మాయాదేవి అవతారము అట్లే మోహమునకు గురిచేయుటకు యత్నించెను. కాని యువకుడైన హరిదాసుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల అచంచలమైన భక్తి కారణమున అట్టి పరీక్షలో సులభముగా ఉత్తీర్ణుడు కాగాలిగెను. పూర్వపు శ్లోక భాష్యములో శ్రీయమునాచార్యులచే చెప్పబడినట్లుగా భగవానుని సహచర్యమున కలుగు ఆధ్యాత్మికానుభూతి యొక్క దివ్య రసాస్వాదనము కారణమున శుద్ధభక్తుడు సర్వవిధములైన ఇంద్రియ భోగములను త్యజించును. భక్తుల విజయ రహస్యమిదియే. కనుక కృష్ణ చైతన్యము నందు నెలకొనని వారు కృత్రిమ మార్గములచే ఇంద్రియములను అణుచటలో ఎంతటి శక్తి సంపన్నులైనను చివరికి పరాజయమునే పొంది తీరుదురు. ఇంద్రియ తృప్తికి సంబంధించిన లేసమాత్ర చింత్యైనను కోరికలను తృప్తిపరచుకొనుటకై అతనిని ప్రేరేపించును. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అనువాదము: క్రోధము వలన అధిక మోహము కలుగును. అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురియగును. స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసారసాగరమున పడిపోవును. భాష్యము: శ్రీల రూపగోస్వామి మనకు ఈ క్రింది ఉపదేశమును ఇట్లు అందించిరి. ప్రాపంచికతయా బుద్ధ్యా హరిసమృందివస్తునా ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. భక్తిరసామృత సింధువు కృష్ణ చైతన్యము నందు పురోభివృద్ధిని సాధించినప్పుడు ప్రతిదియు భగవత్సేవ యందు వినియోగపడునను విషయమును మానవుడు ఎరుగగలడు. కృష్ణ చైతన్య విజ్ఞానము లోపించిన కొందరు కృత్రిమముగా విషయ వస్తువులను త్యజించుటకు ప్రయత్నింతురు. తత్ఫలితముగా భౌతిక బంధముల నుండి వారు విముక్తిని కోరుకున్నను వైరాగ్యమునందు పరిపూర్ణ స్థితిని మాత్రము పొందజాలరు. వారి వైరాగ్యము ఫల్లు అనగా అప్రధానమైనది ఎనబడును.
కాని కృష్ణ చైతన్యవంతుడు ఏ విధముగా ప్రతిదానిని శ్రీకృష్ణుని సేవయందు వినియోగింపవలెనో ఎరిగియుండును. కనుకనే అతడు భౌతిక చైతన్యమునకు ఎన్నడు బలికాజాలడు. ఉదాహరణకు భగవానుడు లేక పరమ సత్యము నిరాకారుడు అయినందున భుజింపడని భావించి నిరాకారవాది రుచికరమైనట్టి ఆహార పదార్థములను త్యజించుటకు యత్నించును. కాని భక్తుడైనవాడు శ్రీకృష్ణుడు పరమభోక్తయనియు మరియు భక్తితో అర్పించిన దానినంతటినీ ఆరగించుననియు ఎరుగును. కనుక రుచికరమైన ఆహార పదార్థములను తొలుత భగవానునికి అర్పించి పిదప ప్రసాదముగా పిలువబడు ఉచ్ఛిష్టమును అతడు గ్రహించును. ఆవిధముగా ప్రతిది ఆధ్యాత్మికమగుట చేత భక్తునికి పతనభయముండదు. భక్తుడు ప్రసాదమును భక్తితో అనగా కృష్ణ చైతన్యముతో స్వీకరింపగా అభక్తుడైనవాడు దానిని భౌతికమైనదని భావించి వర్ణించును. కనుకనే నిరాకారవాదులు తమ కృత్రిమ వైరాగ్యము వలన జీవితానందమును అనుభవింపజాలరు. ఈ కారణము చేతనే స్వల్పమైన మానసిక సంక్షోభము కూడా అతడిని మరల భౌతిక జీవితమను కూపమునందే పడవేయును. భక్తియుక్త సేవను ఆశ్రయింపనందున వారు ముక్తినొందు స్థితికి ఎదిగినను అట్టివారు తిరిగి పతనము నొందుదురని తెలుపబడినది. రాగద్వేష విముక్తాస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అనువాదము కాని సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందినవాడును మరియు నియమ నిబంధనలననుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగినవాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. భాష్యము కృత్రిమమైన విధానములచే ఇంద్రియములను బాహ్యముగా నియంత్రించినను వానిని భగవానుని దివ్య ప్రేమయుక్త సేవయందు నెలకొల్పనిచో పతనము తప్పదని ఇదివరకే వివరింపబడినది. కృష్ణ చైతన్యము నందు సంపూర్ణముగా నెలకొనినట్టి వ్యక్తి బాహ్యమునకు భోగానుభవ స్థితిలో నున్నట్లుగా కనబడినను తాను కృష్ణ చైతన్యము కలిగియుండుట చేత ఇంద్రియ భోగకర్మల ఎడ ఆసక్తి లేనివాడై యుండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని తృప్తి పరచుటను తప్ప మరిదేనిని వాంఛింపడు. కనుకనే అతడు సమస్త రాగద్వేషములకు అతీతుడైయుండును. శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కాని కార్యమును కూడా భక్తుడు చేయును. అట్లా శ్రీకృష్ణుడు కోరనిచో అతడు సామాన్య పరిస్థితులలో తన తృప్తి కొరకై ఒనరించు కర్మను కూడా చేయకుండును. అతడు కేవలము శ్రీకృష్ణుని ఆదేశముల ననుసరించియే వర్తించుచుండును. కనుక దేనినైనను చేయుట లేక చేయకపోవుట ఎనడి రెండు విషయములు ఆ భక్తుని ఆధీనములోనే యుండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలము భగవానుని అవ్యాజ కృప మాత్రమే. భోగానుభవ స్థితియందున్నప్పటికిని భక్తుడు ఈ చైతన్యమును పొందగలడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. అనువాదము ఈ విధముగా కృష్ణ చైతన్యము నందు సంతృప్తి చెందినవానికి భౌతిక జీవితమునకు సంబంధించిన త్రివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్తితో కూడిన చైతన్యము కలిగిన మానవుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయత శాంతిరశాంతస్య కుత సుఖం. అనువాదము భగవానునితో సంబంధమును పొందనివాడు కృష్ణ చైతన్యము లేనివానికి విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనస్సును గాని కలిగి యుండజాలడు. అవి లేనిదే శాంతిని పొందుటకు అవకాశము లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును? భాష్యము మానవుడు కృష్ణ చైతన్యము నందు నెలకొననిదే శాంతిని పొందుటకు అవకాశమే లేదు.
శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకును తపస్సులకును ఫలభోక్తయనియు అతడే సకల సృష్టులకు ప్రభువనియు అతడే సకల జీవులకు నిజమైన మిత్రుడనియు మానవుడు అవగతము చేసుకొనినప్పుడే నిజమైన శాంతిని పొందగలడని భగవద్గీత యందు వివరింపబడినది. కనుకనే మానవుడు కృష్ణ చైతన్యవంతుడు కానిచో అతని మనస్సునకు పరమలక్ష్యము లభింపదు. పరమలక్ష్యము లేనందునే మనస్సు చంచలమగును. శ్రీకృష్ణుడే సర్వులకు మరియు సమస్తమునకు భోక్త, ప్రభువు, మిత్రుడని ఎరిగినప్పుడే మానవుడు స్థిరమైన మనస్సుతో శాంతిని పొందగలడు. కనుక శ్రీకృష్ణునితో ఎటువంటి సంబంధము లేకుండా వివిధ కార్యములలో నెలకొనినవాడు జీవితమునందు శాంతిని, ఆధ్యాత్మిక పురోగతిని సాధించుచున్నట్లు పైకి కనబడుచున్నను వాస్తవమునకు అశాంతితో ఎల్లప్పుడూ ఆందోళన చెందుచుండును. కృష్ణ చైతన్యము అనునది సహజముగా వ్యక్తమయ్యే దివ్యమైన శాంతి స్థితి. అట్టి దివ్యస్థితి శ్రీకృష్ణునితో గల దివ్య సంబంధముతోనే ప్రాప్తమగును. ఇండియానాం హి చరతాం యన్మనో నువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నా వమివాంబసి. అనువాదము బలమైన వాయువుచే నీటియందలి నావ త్రోసివేయబడినట్లు మనస్సు దానియందు లగ్నమైనప్పుడు చంచలమైన ఏ ఒక్క ఇంద్రియమైనను మానవుని బుద్ధిని హరింపగలదు. భాష్యము ఇంద్రియములన్నింటినీ భగవత్సేవ యందు నెలకొల్పవలెను. ఏ ఒక్క ఇంద్రియమైనను భోగానుభవములో నెలకొనినచో అది భక్తుని ఆధ్యాత్మిక పురోగతి మార్గము నుండి పతనము కావింపగలదు. అంబరీష మహారాజు జీవితమున వివరింపబడినట్లు ఇంద్రియములన్నీ కృష్ణ చైతన్యము నందు తప్పక వినియోగింపవలెను. మనస్సును నియంత్రించుటకు అదియే సరియైన విధానము. తస్మాద్ యస్య మహాబాహేౌ నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనువాదము అందుచే మహాబాహో, ఎవ్వని ఇంద్రియములు వాని నాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడి యుండునో అతడు నిశ్చయముగా స్థితప్రజ్ఞుడగును. భాష్యము మానవుడు ఇంద్రియములను కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవయందు నెలకొల్పుట ద్వారా ఇంద్రియ వేగమును నిగ్రహింపవచ్చును. శత్రువులను అధికమైన శక్తిచే నియంత్రించునట్లుగా ఇంద్రియ వేగమును కూడా నియంత్రింప వచ్చును. ఇంద్రియ వేగమును ఎట్టి మానవ ప్రయత్నముచే కాకుండా వానిని శ్రీకృష్ణ భగవానుని సేవయందు నెలకొల్పుటచేతనే మానవుడు నిజముగా స్థితప్రజ్ఞుడు కాగలడనియు మరియు అతడు ఈ దివ్యకళను ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమునందే అభ్యసింపవలెననియు అవగతము చేసుకొనినవాడు సాధకుడు లేక ముక్తిని పొందుటకు యోగ్యుడనబడును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. అనువాదము సర్వజీవులకు ఏది రాత్రియో అదియే ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. భాష్యము తెలివిగల మానవులలో రెండు రకముల వారు కలరు. అందులో ఒకరు ఇంద్రియ తృప్తి కొరకు భౌతిక కర్మలయందు తెలివి కలిగి యుందురు. మరొక రకము వారు అంతర్ముఖులు మరియు ఆత్మానుభూతి కొరకు గల అభ్యాసము నందు ఉత్సాహము కలిగియుందురు. అంతర్ముఖుడైన ముని, తెలివిగల మానవుని, కర్మలు భౌతిక భావనలో మునిగియున్న మానవులకు రాత్రి వంటివి. ఆత్మానుభూతి తెలియని వారగుట చేత అట్టి రాత్రియందు భౌతిక జనులు నిద్రించుచుందురు. కాని అట్టి భౌతిక వ్యక్తుల రాత్రి సమయము నందు అంతర్ముఖుడైన ముని జాగృతుడై యుండును. కాని అట్టి భౌతిక వ్యక్తుల
రాత్రి సమయమునందు అంతర్ముఖుడైన ముని జాగృతుడైయుండును. ముని క్రమముగా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించుచుండుట చేత అత్యున్నత ఆధ్యాత్మికానందమును అనగా దివ్యానందమును అనుభవించుచుండును. భౌతిక వ్యక్తి ఆత్మానుభూతి విషయము నందు నిద్రితుడైయుండుట చేత తన నిద్రా సమయమున కొన్నిమార్లు సుఖమును, కొన్నిమార్లు దుఃఖమును పొందుతూ వివిధములైన ఇంద్రియ సుఖములను గూర్చి స్వప్నములను చూచుచుండును. అంతర్ముఖుడైన ముని భౌతికములైన సుఖదుఃఖములకు అతీతుడుగా నుండును. అతడు భౌతిక ప్రతిక్రియలచే ఏమాత్రము కలతనొందక ఆత్మానుభూతి కార్యములను కొనసాగించుచుండును. అపూర్వమానమచల ప్రతిష్టం సముద్రమాప పవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వేస శాంతిమాప్నోతి న కామకామి. అనువాదము నదులు సర్వదా నీటిని పూరించుచున్నను నిశ్చలముగా నుండు సముద్రము వలె తనయందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహముచే కలత నొందని మానవుడే శాంతిని పొందగలుగును. కోరికలను తృప్తినొందింప యత్నించు వారెల్లప్పుడును అట్టి శాంతిని పొందజాలరు. భాష్యము విస్తారమైన సముద్రము ఎల్లప్పుడు జలముచే పూరింపబడుచునే యుండును. ముఖ్యముగా వర్షాకాలము అది మరింత అధికముగా నీటిచే పూరింపబడుచుండును. అయినను సముద్రము ఒకే మాదిరిగా స్థిరముగా నిలిచియుండును. అది కలత నొందకపోవుటయే కాకుండా కనీసము చెలియలి కట్టనైనను ఎన్నడూ అతిక్రమించదు. కృష్ణ చైతన్యవంతుడైన మానవుని విషయమున కూడా ఇది సత్యమయ్యున్నది. మానవుడు భౌతిక దేహమును ధరించి యున్నంత కాలము ఆ దేహమునకు సంబంధించిన ఇంద్రియ తృప్తి వాంఛలు కొనసాగుతుండును. కాని భక్తుడు సంతృప్తి చెందియుండుట చేత అట్టి కోరికలచే కలతనొందడు. భగవానుడు కృష్ణ చైతన్యవంతుని అవసరములను నెరవేర్చుచుండుట చేత అతడు దేనిని వాంఛింపడు. కనుకనే అతడు సముద్రము వలె సదా తనయందే పరిపూర్ణుడై నిశ్చలముగానుండును. సముద్రమునందు ప్రవహించు నదీజలముల వలె తనయందు వాంఛలు ప్రవేశించినను అతడు తన కార్యకలాపముల యందు స్థిరుడై యుండుట చేత ఇంద్రియ తృప్తి వాంఛలచే ఏమాత్రము కలతనొందడు. భౌతికమైన ఇంద్రియ తృప్తి వాంఛలు కలుగుచున్నప్పటికిని వాటన్నింటి పట్ల అనాసక్తుడై యుండెడి కృష్ణ చైతన్యవంతునికి ఇదియే నిదర్శనము. భక్తుడు భగవానుని ప్రేమయుక్త సేవయందు సంతృప్తి నొందుచుండుట చేత సముద్రము వలె స్థిరుడయ్యున్నందున ఆ భక్తుడు సంపూర్ణ శాంతిననుభవించును. కాని మోక్షదశ వరకును బ్రతిక విజయమును గూర్చి వేరుగా తెలుపనవసరము లేదు. కోరికలను పూరించుకొన దలచువారు ఎన్నడును శాంతిని పొందజాలరు. కామ్యకర్మలలో నెలకొనినట్టివారు మోక్షకాములును యోగసిద్ధులను పొందుటకు ప్రయతించు యోగుల వంటి వారందరును తీరని కోరికలచే ఎల్లప్పుడును దుఃఖమునే కలిగియుందురు. కాని కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణ భగవానుని సేవయందు నిరంతరము ఆనందముననుభవించుట చేత ఎట్టి కోరికలను కలిగియుండడు. వాస్తవమునకు అతడు భౌతిక బంధములని పిలువబడు బంధముల నుండి కూడా విముక్తిని వాంఛింపడు. ఎట్టి భౌతిక వాంఛలు లేనందునే కృష్ణభక్తుడు సదా పూర్ణశాంతిని కలిగియుండును. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ. 1 నిర్మమో నిరహంకార స శాంతిమధిగచ్చతి. అనువాదము ఇంద్రియ భోగానుభవ కోరికలన్నింటిని త్యజించి నిష్కామునిగా జీవించువాడును, ఇంద్రియ మమకారము మరియు అహంకారములను విడిచిపెట్టిన వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును. భాష్యము నిష్కాముడు అనగా ఇంద్రియ సుఖము కొరకై దేనిని వాంఛింపకుండుట అని అర్థము. అనగా కృష్ణ చైతన్యము నందు నిమగ్నమై యుండవలెనని వాంఛించుటయే నిజమైన నిష్కామత్వము.
దేహాత్మబుద్ధి లేనివాడు ప్రపంచమునందు దేని పైనను ఆధిపత్యమును కలిగియుండక శ్రీకృష్ణుని దాసునిగా జీవుని యథార్థ స్థితిని అవగతము చేసుకొనుటయే కృష్ణచైతన్యమునందలి పరిపూర్ణ స్థితి. అట్టి పరిపూర్ణ స్థితియందు నెలకొనినవాడు శ్రీకృష్ణుడే సకలమునకు అధిపతి అయినందున సమస్తమును అతని సంతృప్తి కొరకే వినియోగింపవలెనని ఎరిగియుండును. అర్జునుడు మొదట తన ఇంద్రియ తృప్తికై యుద్ధమును చేయుటకు నిరాకరించినను, అతడు పూర్తి కృష్ణచైతన్యవంతుడు అయినంతనే యుద్ధము చేయుమని శ్రీకృష్ణుడు కోరుటచే యుద్ధమున పోరాడెను. ఎందుకనగా అర్జునునకు యుద్ధము చేయవలెనన్నడి కోరిక లేకున్నను, శ్రీకృష్ణుని కొరకై అతడు తన శక్త్యానుసారము యుద్ధము చేసెను. కృత్రిమముగా కోరికలను నశింపజేయుట కంటే శ్రీకృష్ణుని సంతృప్తిని కోరుకొనుటయే నిజమైన నిష్కామత్వము. జీవుడెన్నడును వాంఛారహితుడు కాజాలడు. కాని అతడు తన కోరికల విధానమును, గుణమును మార్చుకొనవలెను. భౌతిక వాంఛా రహితుడైన వ్యక్తి సర్వము శ్రీకృష్ణునికే చెందినదని ఎరిగియుండుట చేత ఈశావాస్యమిదం సర్వం, దేనియందును వ్యర్థముగా యజమానిత్వమును కలిగియుండడు. ఆధ్యాత్మికముగా శ్రీకృష్ణుని నిత్యాంశయైన జీవుడు తన నిజస్థితి కారణముగా ఎన్నడును శ్రీకృష్ణునితో సమానుడు గాని అధికుడు గాని కాజాలడనే ఆత్మానుభూతి పైననే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఆధారపడియున్నది. ఇట్టి కృష్ణచైతన్య అవగాహనయే పరిపూర్ణ శాంతికి మూల సిద్ధాంతము. ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామస్తకాలే పి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి. అనువాదము ఇదియే ఆధ్యాత్మికమును, దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మానవుడు కలత నొందడు. మరణ సమయమునందును అతడట్లు స్థితుడైనచో భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును. భాష్యము కృష్ణ చైతన్యమును లేక ఆధ్యాత్మిక జీవితమును మానవుడు క్షణములో పొందవచ్చును లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందలేకపోవచ్చును. ఇది కేవలము తత్వము యొక్క అవగాహన మరియు సత్యమును అంగీకరించుట పైననే ఆధారపడియుండును. శ్రీకృష్ణునికి శరణు పొందుట ద్వారా ఖట్వాంగ మహారాజు తన మరణమునకు కొన్ని నిమిషముల ముందే అట్టి జీవన స్థితిని పొందగలిగెను. వాస్తవమునకు నిర్వాణ మనగా భౌతిక జీవన విధానమును ముగించుటయే. బౌద్ధతత్వము ననుసరించి భౌతిక జీవనము పిమ్మట శూన్యము మాత్రమే ఉండును. కాని శ్రీమద్భగవద్గీత దీనికి భిన్నముగా ఉపదేశించుచున్నది. నిజమైన జీవితము ఈ భౌతిక జీవితమును పూర్తి చేసిన పిమ్మటనే ఆరంభమగును. ఈ భౌతిక జీవన విధానమును ముగించుకొనవలెనని తెలిసికొనుటయే లౌకికవాదికి సరిపోవును. కాని ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి నొందినవాడు ఈ భౌతిక జీవితము పిమ్మట ఆధ్యాత్మిక జీవితము గలదని ఎరుగును. ఈ జీవితమును ముగించుటకు పూర్వమే మానవుడు అదృష్టవశాత్తు కృష్ణచైతన్యవంతుడైనచో వారు వెంటనే బ్రహ్మనిర్వాణ స్థితిని పొందగలుగుదురు. భగవద్ధామమునకు మరియు భగవానుని సేవకు నడుమ భేదము లేదు. ఆ రెండును గుణాతీత స్థితియందుండుట చేత భగవానుని పట్ల ప్రేమయుక్త సేవయందు నెలకొనుట భగవద్ధామమును పొందినట్లే యగును. భౌతిక జగత్తునందు ఇంద్రియ తృప్తికి సంబంధించిన కార్యకలాపములుండగా, ఆధ్యాత్మిక జగత్తునందు కృష్ణ చైతన్య కార్యకలాపములుండును. ఈ జీవితము నందే కృష్ణ చైతన్యమును పొందుటయనున్నది. శీఘ్రమే బ్రహ్మస్థితిని పొందగలుగుట యగును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు భగవద్రాజ్యమున నిశ్చయముగా ప్రవేశించినట్టి వాడేయగును. బ్రహ్మము అనునది భౌతికత్వమునకు వ్యతిరేకమైనది.
కనుక బ్రాహ్మీ స్థితి అనగా భౌతిక కర్మకలాపములతో కూడిన స్థితియందు నెలకొనకుండుట యని అర్థము. భగవానునికి చేయబడు భక్తియుక్త సేవ భగవద్గీత నందు ముక్తస్థితిగా అంగీకరింపబడినది. సగుణాన్ సమతీత్యాతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. కనుక భౌతికబంధ విముక్తియే బ్రాహ్మీ స్థితి. భగవద్గీత యొక్క ఈ గీతాసారమని శ్రీల భక్తివినోద ఠాకూరులు తెలిపియుండిరి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము ఎనునని భగవద్గీత యందలి చర్చనీయాంశములు. ఈ నందు సంపూర్ణ గీతాసారముగా కర్మయోగము, జ్ఞానయోగము స్పష్టముగా వివరింపబడి భక్తియోగము కూడా స్వల్పముగా సూచింపబడినది. శ్రీమద్భగవద్గీత యందలి గీతాసారము అను ద్వితీయాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.